శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి అనుగ్రహించే నాకు కలిగించిన ఈ మహాభాగ్యం అనుభవించే భాగ్యాన్ని కలిగించారు మన జట్ వికాస తరంగిణి వారు. వారిచే ప్రసాదింపబడిన ఈ దివ్య భాగ్యంలో భాగంగా మీ అందరితోటి కలిసి ఉదయం సాయం సమయాలలో భగవద్ గుణానుభవం చేసుకుంటున్నాం. ఉదయ సమయంలో శ్రీ విష్ణు సహస్రనామ అధ్యయనం చేస్తున్నాం. సాయం సమయంలో తిరుప్పావై శ్రవణం చేస్తున్నాం. తిరుప్పావై ప్రతి సంవత్సరం 30 రోజులు అందరూ తప్పకుండా వినవలసిన గ్రంథం. ప్రతి సంవత్సరం వింటే సరిపోతుందా 30 రోజులు అంటే కాదు. ఇది యావజ్జీవము ఆచరించవలసిన దానికి చేయవలసిన శ్రవణాన్ని అమ్మ కుదించి 4 రోజులలోకి సంక్షేపించి పెట్టింది వ్రతంగా. ఇది వ్రతం అంటే ఏదో ఒక నోము ఒక ఫలమును కోరి చేసిన నోము వ్రతము కాదు. మామూలుగా ఆవిడ చెప్పిన దానిలో ఒక వర్షం కోసమని చేస్తున్నట్లుగా చెబుతుంది. కృష్ణుణ్ణి పొందటానికి గోపికలు చేసిన వ్రతముగా చెబుతారు. కానీ ఆమె చిట్ట చివరికి 29వ నాడు చెబుతూ ఏదో నేను ఒక కోరిక కోరాను స్వామి, పరై అనే ఒక వాద్యం కావాలంటున్నాను, కానీ పరై అనే వాద్యం పుచ్చుకుందికి మేము రాలేదు అంటాడు. ఇన్నాళ్ళు చెప్పివిడే పరై తారాయ్ అంటుంది. పరై ఇవయ్యా అని అడిగినావిడే చిట్ట చివరికి ఇత్తై పరగొల్వాన్ అన్నుహాన్, ఇవాళ పరపుచ్చుకుంది కాదు. ఏమిటి ఇన్నాళ్ళు పరయమన్నావు, ఇవాళ కాదంటావు, మరి ఏం కావాలి అంటే కావలసినది నీకే మేము చెందిన వారము కావలెను, మేము ఏ వ్యాపారము చేసినా నీ సేవ కావలెను. ఇదే ఆవిడ కోరిక. ఇది వ్రతంలో ఆండాళ్ తల్లి కోరిన ప్రధానమైన కోరిక. మానవులందరూ నేర్చుకోవాలి. దీనిని మొట్టమొదటి ప్రార్థన శ్లోకంలో రోజు చదువుతున్నాం. పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతి. పారార్థ్యం, పరార్థ అంటే పరుని కొరకు, పారార్థ్య అంటే పరుని కొరకు ఉపయోగపడుట. ఇది సమస్త జగత్తు యొక్క స్వభావం. ప్రతి వస్తువు ఒకరి కొరకి. అయితే మనకి సర్వేశ్వరుడు జ్ఞానం ఇవ్వడం చేత జ్ఞానము లేని వస్తువు తెలియదు కనుక తనను ఒకరు ఉపయోగించుకుంటే ఊరుకుంటుంది. జ్ఞానము కలిగిన మనమే అన్నిటినీ ఉపయోగించుకుందాం, ఒకరికి మనం ఉపయోగపడడం ఏమిటి అని స్వతంత్రులమని భావిస్తున్నాం, స్వార్థపరులమవుతున్నాం. కానీ మనము స్వార్థపరులం అవ్వటము అజ్ఞానం, స్వతంత్రులం అనుకోవడం అజ్ఞానం. ఎవరైనా చంద్రుని వెన్నెల ఎలాగైతే చంద్రుని కోసం కాదో, మల్లెపువ్వు వాసన ఎలాగైతే మల్లెపువ్వు కోసం కాదో, మన కోసము అలాగే మనం ఎవరి కోసం, మనము మన కొరకు కాదు. మనకి ఈ శరీరాన్ని సర్వేశ్వరుడు ఇచ్చినది ఎందుకు ఇచ్చాడు? మంచి చిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఇంద్రియములతో ఇంత మంచి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఈశ్వరాయ నివేదితం, ఈశ్వరాయ సర్వేశ్వరుని కొరకు నివేదన చేయడానికి. ఇదే రోజు మనం ఆరాధనలో చేసే నివేదన. నివేదన అంటే ఇక్కడ పెట్టినటువంటి అన్నం పప్పు లేదా చక్కెర పొంగలి కాదు నివేదన. స్వామి నేను నీ కొరకు, నావి అనుకున్నవి నీ కొరకు. ఇటు నివేదనం అంటారు. దీన్ని నివేదనం అంటే విన్నవించుట. ఏమని విన్నవించాలి? నీ వాడనైన నేను నీ కొరకు ఉపయోగపడేలా అనుగ్రహించు. నీవే అయిన విశ్వములో సకల పదార్థములను నీ కొరకుగా నీవు స్వీకరించు. అయితే ఇవి మనవే కానీ మనవి కావని లోపల ఎరిగి మనవిగా ప్రవర్తించాలి. ఇప్పుడు జీవితంలో 2 భాగాలు, బాహ్యం ఆంతరం. బాహ్యమైన ప్రవర్తనలో నేను నాది ఉండాలి. ఆంతరమైన ప్రవర్తనలో నేను నాది వదలాలి. నేను నాది లోపల వదిలి వాడి వస్తువు అనే భావం ఉండాలి. బాహ్యముగా వాడు నీకు ఇచ్చాడు, నిన్ను దీనిని అనుభవించడానికి నీకు ఒక అధికారం ఇచ్చాడు కనుక దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి సంసారం ఉండడం దోషం లేదు, కర్మ చేయడంలో దోషం లేదు, అనుభవించడంలో దోషం లేదు. అనుభవించడంలో నేను అనుభవిస్తున్నాను అనడంలో దోషం ఉంది, నా కొరకు అనుకోవడంలో దోషం ఉంది. కాబట్టి నా కొరకు అనే మాట మరచు, లోపల నీ కొరకు అనుభవించు. కానీ వాడి కొరకని లోపల అనుకొని నా కొరకు అనుభవించు. కాబట్టి మనం ఏది చేసినా భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. మనకి సుఖమొచ్చినా కష్టమొచ్చినా, లేదు భోగమొచ్చినా భాగ్యమొచ్చినా
ఐశ్వర్యం వచ్చినా ఏదొచ్చినా స్వామి కటాక్షం వల్ల వచ్చింది. ఆ స్వామి ప్రీతి కొరకు మనం అనుభవించాలంతే అనే దృష్టి మనకి కలిగితే ఒక వ్యక్తుల మీద మనకి ద్వేషం కలగదు, ఒక వ్యక్తులలో దోషమును చూసే దృష్టి కలగదు. ఏదైనా మనకు లభించకపోతే లభించకపోవడానికి కారణమెవరని మనసు ప్రశ్నిస్తుంది. కారణం ఎవరూ లేరు, నీవే కారణం. కాబట్టి కారణం ఎవడో ఒకడు ఉన్నాడు అనుకొని వాడిని సాధించాలని వాడి మీద కక్ష పెట్టుకోవాలనే భావం ఏర్పడుతుంది. కనుక అందరూ నేర్చుకోవాల్సిన పాఠం పారార్థ్యం. నాకు చుట్టూ ఉన్న విశ్వం అంతా కూడా పరుని కొరకే. ఈ పరుని కొరకు అనే భావన నేర్పడానికే ఈ వ్రతం. ఇది సాధిస్తే మనము జీవితంలో మన స్వరూపాన్ని మనం పొందినట్లు లెక్క. మన స్వరూపమేమి అని ప్రశ్నిస్తే నేను పరార్థము అంటే మన స్వరూపమని చెప్తుంది ఉపనిషత్తు. ఇంచేత చిట్ట చివర మనం మంత్రపుష్పం చెప్తూ పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం అని మనం రోజు చూస్తున్నాం. పతిం విశ్వస్య, విశ్వమునకంతకు ఆయనే పతి. పతి అంటే అర్థం తన వస్తువుని తన కోరిక చేత తన కొరకు ఉపయోగించుకొని హక్కు గలవాడిని పతి అంటారు. కాబట్టి ఇది వాడి వస్తువు, వాడి కొరకు ఉపయోగపడాలి. ఇది నీవు రోజు స్వామి దగ్గర విన్నవిస్తున్నావు, అర్థం తెలియక ఆచరించడం లేదు. దీనిని మనసారా మనసు లోపల భావించి ఆచరిస్తే నీవు చేసిన ఆరాధన పరిపూర్ణమైనట్లు. ఆరాధన అంతా పూర్తయిన తర్వాత విన్నవించేదేమిటి? ఇది మంత్రపుష్పం. మంత్రపుష్పం అంటే చేసిన మంత్రములలో పువ్వు వలె జ్ఞానము వికసిస్తే మంత్రము పుష్పమవుతుంది. అయితే ఇంతసేపు శబ్దముగా ఉండిపోయింది. శబ్దము యొక్క అర్థం తెలిసి ఆ అర్థము నీ లోపలికి దిగి దాని ఆచరణ నీ లోపల వచ్చిన నాడు నీ జ్ఞానము వికసించినట్లు లెక్క. ఆ జ్ఞానము వికసిస్తే అది మంత్రపుష్పమని మన చిట్ట చివరి చెప్పి మనకి అలవాటు చేసే రోజు చదవండియా. ఎవరండి అంటే నారాయణుడు. నారాయణుడు అంటే ఏమి? ఒక వ్యక్తి పేరు కాదండి ఇది. ఆయన మన కోసం ఒక వ్యక్తిగా కనపడతాడు. కానీ ఒక వ్యక్తి కోసం ఈ పేరు పెట్టుకోలేదు. ఒక వ్యక్తికి ఎవడో పుట్టినప్పుడు వాళ్ళ తండ్రిదండ్రులు పెట్టిన పేరు కాదు ఇది. మరేమిది? ఆయన జగత్తులో అన్ని పదార్థములలోనూ ఉన్నవాడు, అన్ని పదార్థములను తన యందు నిలబెట్టినవాడు, అన్ని పదార్థములను నడిపించువాడు. ఒక ఇటువంటి గుణం ఉన్నవాడి పేరు నారాయణ. అది ఏ తత్వం? అన్నిట్లోనూ ఉన్నదానికి పేరేమిటి? ఏమిటి పేరు పెడతారు? చెప్పలేరు. కనుక ఇంత మాటలు చెప్తుంటే అస్తమానం భగవంతుని స్మరించాలంటే అన్నిటిలోనూ ఉన్నవాడా, అన్నిటిని నిలబెట్టువాడా, అన్నిటిని నడిపించువాడా, అన్నిటిని ఇలాగని చెప్తే అంతసేపటికి తెల్లవారుతుంది. చేతి ఏమిటి చేశారు మన పెద్దలు? సంగ్రహంగా 4 అక్షరాల్లో చెప్పేశారు. ఏమీ లేదయ్యా, ఎంత ఋషులు గొప్పవారో చూడండి. ఎంత విశాలమైన అర్థాన్ని 4 అక్షరాల్లో పెట్టేశారు. నారాయణ అనండి చాలు. నారాయణ శబ్ద మాత్రం సంకీర్త్య, సహస్రనామం అంతా చదివిన తర్వాత మీరు అన్ని నామాలు చదవకపోయినా పర్వాలేదండి, ఒకసారి నారాయణ అనండి. చెప్తే విముక్త దుఃఖా, దుఃఖములు పోతాయి. సుఖినో భవంతి, దుఃఖాలు పోతాయి, సుఖాలు కలుగుతాయి. ఇంతే కదా మన కోరిక. దీనికి ఏం అక్కర్లేదు. నీకు దుఃఖం దేనివల్ల వస్తుంది? ఇది నాది కాదు, ఇది నాకు లేదు, వీడు నేను కాడు, దీనివల్ల కదా నీకు దుఃఖం వస్తుంది. అంతా నాది అంటే మరి దుఃఖం ఉండదండి. లేదనగానే అది రావాలి. అది రాకపోతే అడ్డిన వాడి మీద కోపం, సంపాదించాలని ప్రయత్నం, లభించకపోతే దుఃఖం, ఇన్ని బాధలు పడుతున్నాం. కాబట్టి నీది అనేది ఏది? నీదేది లేదు. నువ్వొకటి వాడివి అని గుర్తుపెట్టుకుంటే నీకేం శ్రమ ఉండదు. కానీ మనమేమిటి? నాదెంత అని లెక్క పెట్టుకుంటున్నాను. నేనెవడికి ఏం ఉపయోగపడ్డాను వాళ్ళం ఆలోచించలేదు. కాబట్టి నేనెంతవరకు ఒకరికి ఉపయోగపడ్డాను? నా జ్ఞానము కానీ, ధనము కానీ, శరీరము కానీ, మనసు కానీ ఒకరికి ఎంతవరకు ఉపయోగపడ్డది? ఆ ఒకరి పేరేమిటి? పరుడు. పరుడు అంటే పైవాడు. అందరం పరోపకార పరోపకార అంటున్నారు. పరోపకారం అంటే మన పక్కవాడికి సాయం చేయడం, మనకి తెలుసుని అర్థం. కానీ మన స్వామి వాళ్ళ పంచాంగం ఇచ్చారు. దానిలో వారి వికాస తరంగిణికి ఆశయాలు రాస్తూ మాధవ సేవగా మానవ సేవ చేయుట అని ఒక లక్ష్యం ఇచ్చారు వికాస తరంగిణికి. మాధవ సేవగా మానవ సేవ చేయుట అంటే చేసేది మానవ సేవే. చేస్తే ఎవరికి వెళుతుంది ఆ సేవ? మాధవుడికి వెళుతుంది. అంటే మనుష్యుడికి చేస్తున్నానని చేయకు. నువ్వు మనుష్యుడికి చేస్తున్నానంటే నీకేమొస్తుంది? ప్రత్యుపకారము వాడు ఏం చేస్తాడు? వాడు దండం పెడతాడా పెట్టడా? మళ్ళీ చూసినప్పుడు మనం చేసామనేటువంటి వాడికి ఏమైనా కృతజ్ఞత ఉందా లేదా? ఇవన్నీ నువ్వు చూస్తావు. నువ్వు రోజు 60 కోరికలు కోరుతున్నావే సర్వేశ్వరుని,
నువ్వు కోరిన కోరికలని తీరుస్తున్నాడే, నువ్వేమి కృతజ్ఞత ప్రదర్శిస్తున్నావు? అస్తమానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? చెయ్యలేదే. ఏమి కోరకుండా స్వామి నిరపేక్షంగా మనకి సమస్తము సమకూర్చి మంచి వెలుగిచ్చి, ఎండిచ్చి, వానిచ్చి, గాలిచ్చి ఇన్నిచ్చి నన్ను పోషిస్తూ ఉంటే ఒక నిమిషం కరెంట్ ఆపేస్తే ఓ మనిపోతున్నామే, ఫ్యాన్ ఆగిపోతే ఓ మనిపోతున్నామే. లోపల నీ ప్రయత్నం అక్కర్లేకుండా గాలి కదిలిస్తున్నాడే తండ్రి. లోపల నీ ప్రయత్నం అక్కర్లేకుండా వైశ్వానరుడై తన లోపల ఉండి తాను మనం తినేటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడే. నీవు నిలబడ్డ భూమిని తాను మోసి నీ మోతనంతా బరువును ఆయన భరిస్తున్నాడే. ఆలోచించావా ఎప్పుడైనా? సర్వేశ్వరుడు చేసిన ఉపకారాన్ని ఒకసారి స్మరించుకుంటే మనం ఏమనుకోవాలి? స్వామి ఇన్నిటిలో ఉండి ఇన్నిటిని నిలబెట్టి నన్ను పోషించడానికి ఎంత శ్రమపడుతున్నావయ్యా, ఎంత కృతజ్ఞతగా ఉండాలి మనమందరం. ఈ భావం తెలియలేదు మనకి. అది తెలిస్తే ఆయన తన కోసం ఏమైనా కష్టపడుతున్నాడా? పరార్థం. మరి నువ్వో స్వార్థం. కాబట్టి వాడు పరార్థమని గుర్తిస్తే నీ లోపల పరార్థత పెరుగుతుంది. కాబట్టి నీ స్వరూపమేమి? పరార్థత. ఇది చెప్పడానికి, ఇది తెలియడానికి వ్రతం. ఇది వస్తే మనము మానవులము, ఇది లేకపోతే అసురులము. కాబట్టి అసురత్వం పోవాలి, మానవత్వం రావాలి. అంటే స్వార్థం పోవాలి, పరార్థం పెరగాలి. పెరగడం కాదు, ఉన్నది కప్పుబడిపోయింది వీడాలి. పెరగడం అని అనుకోకండి, ఇది ఆర్జించడం కాదు. ఉన్నది లోపల స్వార్థతే ఉంది, కానీ ఏమైపోయింది? అజ్ఞానం కప్పేసింది. సరే త్వర పైన పడినటువంటి ఆ పొర తొలగాలి. తొలగితే ఏమొస్తుంది? మనకి వెంటనే తెలిసిపోతుంది నేను పరుడి కోసమే. దానిని ఆ పొర తొలగించడానికి 30 రోజులు పడుతుంది. ఈ వ్రతం చేస్తే చివరికి ఏమొస్తుంది? స్వామి నేను అన్ని సంబంధములు నీతోనే కలిగి ఉండాలి. నేను ఏది చేసినా, మాట్లాడినా, లేదు శరీరముతో చేసినా, మనసుతో తలంచినా నీ సేవయే కావాలి అనేటువంటి భావన. ఇది మనకి ముకుందమాలలో ఒక శ్లోకం రోజు చదువుకోవాలి. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ఎంత అందమైన శ్లోకం! ఏం లేదు ఇందులో, చాలా సులభమైన శ్లోకం, ప్రతివారికి అర్థమైపోయింది. అంటే కరోమి చేయుదును, శరీరంతో ఏం చేస్తావు? ఎన్నో పనులు చేస్తావు. లేచిన దగ్గర నుంచి పూజ చేస్తూ పూల దేవుడి గదిలో కూర్చొని పూలు తల్లుతూనే కూర్చుంటావా? కాదు, నేను ఏది చేసినా అది నారాయణ పూజనం. నారాయణ పూజన ఏమిటిదయా? మీ అబ్బాయికి మాకు బిస్కెట్ తెస్తే నారాయణ పూజనమా? మీ ఆవిడికి చీరకుంటే నారాయణ పూజనమా? అవునండి, నారాయణ పూజనమే. అదేమిటిది అంటే ఎవరున్నారా? మా ఆవిడలో, ఆవిడలోనున్న జీవునిలో నారాయణుడున్నాడు. నారాయణుడే ఆమె రూపాన్ని నిలబెట్టాడు. పిల్లల్లో బిస్కెట్ తెస్తే తిన్న బిస్కెట్ ఎవడు తిన్నాడు? నా కుర్రాడు కాదు, నా కుర్రాళ్ళలోనూ నా జీవాత్మలోనూ నా పరమాత్మ తింటున్నాడు. ఈ దృష్టి కొంచెం లోపలికి చూచే ఒక విజన్ ఏర్పడాలి. ఇది ఏర్పడితే మనకి చూడండి, పై కన్ను చాలదు లోపల ఉన్నదాన్ని చూడటానికి. ఎక్స్రేని ఒక కిరణం పంపిస్తే తిన్నగా శరీరాన్ని భేదించుకొని లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏముందో చూపించేస్తుంది. అలాగే మనకి తిరుప్పావి వ్రతం చేస్తే ఒక కన్ను వికసిస్తుంది. ఏ కన్ను వికసిస్తుంది? ప్రతి వస్తువులో లోనున్న దానిని చూడగలిగిన కన్ను వికసిస్తుంది. అది వికసిస్తే ఏం చేస్తావు నువ్వు? చేసే ప్రతి పని కరోమి. ఎవరికి? నారాయణ పూజనం. అలాగే నమామి, ఎవరికి నమస్కారం? నారాయణ. అలాగే వదామి, మాట్లాడుతున్నాను. ఏమిటిది? నారాయణ నామ. నేను ఏది మాట్లాడినా నారాయణుడి పేరే. ఏది నేను స్మరించిన లోపల మనస్సుతోటి నారాయణుడు. ఈ స్థితి మనకు కలగటానికి ప్రయత్నించాలి మానవులమై జన్మించినందుకు. దీనికి అడ్డం ఏది? మనసు. పెద్ద ప్రమాదమైన శత్రువు. ఎప్పుడు వదలకుండా మన లోపల పెట్టేశాడు భగవంతుడు. అది చాలా పవర్ఫుల్. అది లోపల ఉందే, అది మనకి ప్రబల శత్రువు, కానీ ప్రబల మిత్రుడు. దాన్ని ఉపయోగించుకున్నామా సవ్యమైన మార్గంలో అంత మంచిది లేదు. ఆళ్వార్లని, నమ్మాళ్వారిని వారు అంటారు, నల్లైపో ఎంత మంచిదానివే మనస్సా, ఉన్న ఇప్పెత్తు నిన్ను నేను పొందిన తర్వాత నేను పొందలేనిది ఏమైనా ఉందిటే అంటారా? ఎంత మంచిదానివే, ఎంత నల్లై పో అంటారు. ఏమంటే నెంజు అంటే మనస్సుని ఎంత మంచిదానివే. మన ఇద్దరం ఏకమైతే లోకంలో పొందడానికి శక్తి ఇంకానికి ఉందే అంటారు. అలాగే మనం దాంతో కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. దాంతో మనస్సుతో స్నేహం చేసుకుంటే ఏమవుతుంది? ఆ వాని వైపు తిరుగుతుంది. దాని కంట్రోల్లో మనం ఉండిపోయి దాన్ని పలకరించకపోతే అది మన మీద ఎక్కువ కూర్చుంటుంది. కాబట్టి దాన్ని మనం అస్థానం మచ్చిక చేసి పలకరిస్తూ ఉండాలి.
మనసా ఉన్నావా, బాగున్నావా అని అడుగుతూ ఉండాలి. మనకు ఉందనే తెలియదు కదా, ఎలా పలకరిస్తామండి? అదే తెలుస్తుంది. నువ్వు కొంచెం రోజులు ప్రాక్టీస్ చేస్తే నీకు విచ్చలవిడిగా వెళ్ళిపోతూ ఉంటుంది వీధిలోకి. వెళ్ళిపోతున్నటువంటిది నువ్వు ఇక్కడ అనుకోకుండా కూర్చుంటావు దేవుడి దగ్గర, ఎక్కడికి వెళ్ళింది మనస్సు. వెళ్ళినప్పుడు మనతో చెప్పదు, వచ్చినప్పుడు మళ్ళీ మనకి చెప్పదు, దూరిపోతుంది. ఈ కొంచెం దుండగీళ్ళైన విద్యార్థులు ఆ టీచర్ని కొంచెం అనువు చేసి ఆయన క్లాసులో ఉండగా వెళ్ళిపోతుంటారు బయటికి. మళ్ళీ మధ్యలో పీరియడ్ మధ్యనే మళ్ళీ దూరిపోతారు క్లాసులోకి, బెంచ్ మీద కూర్చుంటారు. వెళ్ళినప్పుడు పెర్మిషన్ అడగడు, వచ్చినప్పుడు పెర్మిషన్ అడగడు. అలాంటిది మన మనస్సు. వెళుతుంది వస్తుంది, వెళుతుంది వస్తుంది. అది నీకు తెలుస్తుంది తర్వాత. ఒక మాట దాన్ని అబ్జర్వ్ చేస్తే వెళ్ళింది మనస్సు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? వచ్చిన తర్వాత. వెళ్ళినప్పుడు తెలియదండి, చాలా చిక్కు పెట్టేస్తుంది. వెళ్ళినప్పుడు ఏమీ తెలియదు. వచ్చిన తర్వాత అరే ఇంతసేపు జపం చేశాను కానీ ఎక్కడో తిరిగిందే తెలుస్తుంది. అప్పుడు తెలియగానే దాన్ని కొంచెం ఒక అదుపు పెట్టు. ఏమక్క అదుపట్లేదు, దాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలా సిగ్గుపడిపోతుంది. దానికి ఉన్న ప్రధానం ఏంటంటే చాలా బిడియమైనటువంటి మంచి కుల స్త్రీ లాంటిది. దాన్ని కొంచెం కానీ ఎవరైనా చూస్తున్నారంటే కొంచెం చూస్తుంది. మనం కానీ పరాగ్గా ఉంటే మనం చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఎప్పుడు చూడడమే అలవాటు, ఆ పక్కింటి ఆవిడకి. కానీ ఆవిడ చూస్తున్నట్టు మనం చూస్తే చూడదు, చూడకపోతే మన వైపు చూస్తుంది. ఇది మన లోపల ఉన్నటువంటి దీని యొక్క స్వభావం. కాబట్టి దీన్ని మీరు ఒక మాట అలా చూసుకోండి, మరి మీ వైపు చూడదు, అటే చూసుకుంటుండదు ఆ పిల్ల. అలాంటిది మనస్సు కనుక ఈ మనస్సును ఏం చేస్తుంటే చూస్తూ ఉండాలి. వెళ్తున్నావా అంటే ఆగిపోతుందండి. కాబట్టి ఇది మొదటి మెట్టు. ఇది కొంచెం పైకి వెళ్ళా అలవాటు చేయండి. చేస్తే మనకి తెలియకుండా పరిగెత్తుతున్న కన్ను, చెవి, ముక్కు, నాలిక, చర్మం ఇవన్నీ ఆగుతాయి. ఆగిన తర్వాత సుఖం దుఃఖం మనం ఇన్నాళ్ళు అనుభవించాం. ఇన్నాళ్ళ నుంచో సుఖ దుఃఖాలు మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి మనకి తెలుసు. సుఖం వస్తే హో నవ్వుతాం, దుఃఖం వస్తే హో అని ఏడుస్తాం. మనకి బాగా అలవాటవి. అయితే మెల్లిగా చెప్పాలి, మనసా మరీ అంత అల్లరి పెట్టికే, సుఖం వస్తే పెద్ద ఎగిరి గంతులు వేయకు, దుఃఖం వస్తే పెద్ద ఏడిచిపోకు, ఏం చేస్తాను తప్పదు కదా. నిప్పు ముట్టుకున్నప్పుడు కాస్త కాలుతుంది, అలాగనే వంట మానేస్తుందా ఇల్లాలు, కింద గిన్నె పడేస్తుందా, యుద్ధంలో వెళితే బాణాలు తగలక మానేస్తాయా, నువ్వు ఎండలో కూర్చుంటే ఎండకి చుడక్క మానేస్తుందా ఒళ్ళు, తపస్సు చేస్తూ ఉంటే కాస్త శరీరాన్ని సృష్టింపచేయడం మానేస్తుందా, సృష్టిస్తుంది. రోగం వస్తే స్వామి చాలా నీరసపడ్డారు, పడడం దానికి సహజం, అది పెద్ద విచారమా, దానికి పెద్ద ఆలోచన, పడాలి, పడుతుంది. అది మనం వస్తవానం దాన్ని పరీక్ష చేసుకున్నాం అనుకోండి, ఇదే పట్టుకుంటుంది మన పట్టునంత. ఇటువంటి స్థితిని ఒకదానిని చేస్తే వస్తుంది సుఖం. వచ్చినప్పుడు ఏమిటి చేయాలి? యస్ సర్వత్ర అనభిస్నేహ. దేని మీద పెద్ద స్నేహం అంటే ఇది లేకపోతే నేను ఉండలేను అనే మనస్థితి తగ్గించుకోండి. ఏది తిన్నా సరిపోతుంది, కానీ కొందరికి నాకు సమంగా ఇలాగే ఉండాలి, నాకు ఇవాళ తోడుపెట్టిన గడ్డ పెరుగు ఉండాలి. ఏం భోజనం అండి, దరిద్ర భోజనం, ఏం తిన్నా ఇవాళ పెరుగు లేదండి, పాలు ఇవ్వలేదండి, వాళ్ళ రోజంతా పాలు 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 పెరుగు పెరుగు అల్లరే. ఎందుచేత స్నేహం పెట్టుకున్నాడు దాని మీద. యస్ సర్వత్ర అనభిస్నేహ. మరి ఏం చేయాలి? తత్తత్ ప్రాప్య శుభాశుభం. వస్తూ ఉంటాయి, మంచి వస్తూ ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది. ఇంకా కర్మానుగుణంగా యద్భవ్యం భవతు భగవన్ పూర్వ కర్మానురూపం అంటారు కులశేఖరుల వారి తండ్రి. ఈ వచ్చేదని నువ్వు ఆపవు, నేను ఆపుకోలేను, కానీ నేను ఓమని ఏడుస్తూ ఉంటాను, హా అని గెంతుతూ ఉంటాను. అవి తప్పదు కదా. నువ్వు ఆపగలవా? నువ్వు ఆపలేవు. నేను ఆపుకోగలనా? నేను కర్మానుగుణంగా దాన్ని వదిలేసావు. నువ్వు సిగ్నల్ ఇచ్చేసా, ట్రైన్ వెళ్ళిపోతుంది, మధ్యలో యాక్సిడెంట్ వాడే చేస్తాడు, వెళ్ళిపోతుంది ట్రైను. అలాగే ఇక్కడ ఈ స్టేషన్ వదిలేసింది, మళ్ళీ ఆ స్టేషన్కి చేరాలి. చేరేదాకా నడుస్తూనే ఉంటుంది, మధ్యలో ఆపలేడు. మళ్ళీ సిగ్నల్ స్తంభం వస్తే అక్కడ వాడు వేస్తే రెక్క ఆపితే ఆపాలి. కాబట్టి మళ్ళీ మరో జన్మ గడిదాకా ఇలా సాగవలసిందే. కాబట్టి ఇంతకాలం ప్రయాణం చేయడానికే వదిలేశాడు సర్వేశ్వరుడు. మొట్టమొదటి ప్రారంభం అనే కర్మ మీద పట్టాల మీద పెట్టేశాడు, వదిలేశాడు. మరి నీకు పూచి లేదు, మరి ఆపడం ప్రశ్న లేదు. అయితే ఎవడు వదిలేడు? వాడే వదిలేడు. ఆపమనండి, ఆపడు. ఏమిటి? ఎందుకేమిటి? నీకు తెలుస్తోంది కదా లోకంలో, అనుభవంలో. కాబట్టి వదలడం వాడి పెత్తనమైనా, ఆపడం మళ్ళీ వాడి ఇష్టం కదా. ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఆపాలి. అది నడుస్తోంది. అయితే నువ్వేం గుర్తిస్తే ఏం తెలుస్తుంది? ఓహో ఇది అవ్వవలసింది, అవక తప్పదు. ఇది మరి ఏమిటి నువ్వు సాధించాలి? ఒకసారి లోపలి దానిని వాడిని ప్రార్థించండి. ఈ మనసు మాత్రం ఎప్పుడు నిన్ను మరిచిపోకుండా అనుగ్రహించు. లోపల మనసు ఉందే, దీని లోపల సంతతము స్వామి జ్ఞాపకం ఉండాలి. అది మాత్రం ప్రయత్నిస్తే వాడు అనుగ్రహిస్తే సాధిస్తాం, దాన్ని చేయవచ్చు. అందుచేత మనకి చెప్పినది ఏమిటి అంటే, ముందు ఈ మనస్సుకి సర్వత్ర అనభిస్నేహ, అన్నీ అనుభవించండి, దాని మీద పూసుకుపోకండి. సంసారం ఉండాలి, పిల్లలు ఉండాలి, పెళ్ళాం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, డబ్బు ఉండాలి. అస్తమానం రాత్రి పగలు లెక్క పెట్టుకుంటూ కూర్చోకండి. ఏదో సంపాదిస్తారు, బ్యాంకులో పాడేస్తారు, లేదా పెద్దలో పెట్టేశారు, అయిపోయిందంతే. మళ్ళీ కూర్చోండి హాయిగా. మహానుభావుడు కూర్చున్నాడు, అలా కూర్చోండి.
పూచి లేదా ఏంటి ఏమిటి రెస్పాన్సిబిలిటీ లేదు, ఏమిటి లేదు, లోపల లేదు, బయటకు ఉంది, బయట ఉండాలి. ఇది మనం అలవాటు. సర్వత్రా అనభిస్నేహ తత్ప్రాప్య శుభాశుభం. శుభం వస్తుంది, అశుభం వస్తుంది. వస్తే అశుభమైతే ఆరాటం, శుభం వస్తే ఉల్లాసం కాదు. అదేం చేయాలి? శుభం వచ్చినప్పుడు అనుభవించి, మంచి సుఖం వచ్చింది, ఆనందంగా ఉండు. వెంటనే అయిపోయిన తర్వాత మర్చిపో, అంతే. వచ్చింది సుఖం, అనుభవించేసాం, వెంటనే ఏమిటండి నా ఇంట్లో పెద్ద ఏముంటానండి అనండి. కానీ అయ్యా నిన్ననండి మళ్ళీ దాన్ని వర్ణిస్తాడు గంట సేపు, మళ్ళీ చంపేస్తాం, మళ్ళీ మన యాక్సిడెంట్ అంతా చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వాడి కాలు నయమై మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కథ చెప్తాం. ఎందుకు ఇది వాడికి అంటే నీకు ఇది లోపల పూసుకో ఉంది కనుక చెప్తున్నాం. పూసుకోలేకపోతే వాడికి జ్ఞాపకమే ఉండదు. ఏముంటానండి అంటాడు. ఇది అనుభవించాలి, ఇది మనం తెచ్చుకోవాలి. ఇంక రెండో మెట్టు. మొదటి మెట్టు వీటిని కొంచెం అబ్జర్వ్ చేసుకోండి ఇంద్రియాలని. దాని పేరు యతమానావస్థ అంటారు. యతమానావస్థ అంటే ఇంకా ప్రయత్న దశ. కొంచెం పైకి వచ్చాం. ఇప్పుడు ఎలా ఉంది? సుఖము అనుభవిస్తున్నాం, దుఃఖము అనుభవిస్తున్నాం. కానీ దుఃఖం అనిపించినప్పుడు దుఃఖంగానే అనుభవిస్తాం, ఏడుస్తాం. కానీ అది అయిపోగానే మరీ అడవం, సరే స్టాప్ అయిపోతుంది. సుఖం అనుభవించింది, ఆనందించాం, స్టాప్, అంతే. అంతేనే కానీ తర్వాత దాని కంటిన్యూటీ ఉండదు. నిన్నటి దానిలోనూ అనుభవించినప్పుడే సుఖము దుఃఖాన్ని ఒక్కలాగా అనుభవిస్తుంటాడు. వాడు అనుభవిస్తాడు, రెండూ అనుభవించేస్తాడు. అది నిన్నటి స్టేజ్. అది కుంభకర్ణుడిచ్చిన నిద్ర పొందుతున్న పిల్ల, నిన్నటి పిల్ల. ఆ కుంభకర్ణుడిచ్చిన నిద్రలో అనుభవించు. ఇవాళ అంత నిద్ర కాదండి, కొంచెం తెలివి ఉన్న పిల్ల. కానీ ఈ పిల్ల ఎలాంటిది? ఇది నాభినందతి నద్వేష్టి. మనకి ఏదైనా అనుభవించినప్పుడు మనసారా ప్రేమతో అనుభవిస్తే మళ్ళీ అభినందించడం అంటూ ఉంటారు. అభినందించడం అన్న సభలు ఎదుగుతూ ఉంటారు. అభినందన సభలు అంటారంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు జరిగిన దానికి పొంగిపోవుట. అభిత అంటే అంతటా, నందనం అంటే సంతోషించడం. అందరం కలిగడం, అభినందన సభ పెట్టడం, అందరం కలిసి అనుభవిస్తూ ఉండడం, ఏమిటి జరిగిన మంచిని. రెండోది అలాంటిదే సానుభూతి సభ. అది అంతే, జరిగిపోయింది, ఎవరో వాళ్ళు పోయినారు, మళ్ళీ అందరం కలిసి కూర్చొని మళ్ళీ వారి ఆత్మకి శాంతి కలగాలని అల్లరి. నువ్వు ప్రార్థిస్తే శాంతి కలుగుతుందా? నువ్వు కలిగింది, కానీ చేస్తాం, ఎందుకది అవసరం. అలాగే వాడికి ఎప్పుడో ఉద్యోగం వస్తే మళ్ళీ అభినందన సభ ఎందుకు? వాడు అనుభవించాలి, వాడు ఆనందిస్తాడు, అంతే. నీకెందుకంటే పట్టదు, తప్పదు, దాన్ని చేస్తున్నాం. ఈ అభినందనం ద్వేషం అని వీటి పేర్లు. అభినందనం అనగా జరిగిపోయినది జరిగిన తర్వాత దానిని జ్ఞాపకము చేసుకొని పొంగిపోవుటకు అభినందనం అని పేరు. అలాగే ద్వేషం అంటే ఏమి? జరిగినది జరిగిన తర్వాత మనసులో ఇది నాకు ప్రతికూలము అని మనసు లోపల విపరీతమైన ద్వేషం అనగా అది నాకు ప్రతికూలమనే భావము పెరిగి ఊరుకుంటుందా? ప్రతీకారము చేయవలననే మనస్థితి కలుగుట. కాబట్టి ఇవి రెండూ కలుగుతాయి, అభినందనము ద్వేషము. ఇవి రెండు ఎప్పుడు కలుగుతాయి? నువ్వు అనుభవించినప్పుడు, అనుభవించి వదలకుండా మనసుకు పూసుకుంటే కలిగే లక్షణాలు ఇవి రెండు. కాబట్టి ఇవి రెండు కలగకుండా ఉండే స్థితి వస్తే ఇది మూడవ పిల్ల. మొన్నటి పిల్ల, నిన్నటి పిల్ల, ఇవాళ పిల్ల. మొన్నటి పిల్ల దీపాలు పెట్టి ఎవరితో వేసుకు అద్దాల గదిలో పడుకుంది, ఒళ్ళు తెలియకుండా. నిన్నటి ఆవిడ పడుకుంది, కానీ ఎప్పుడు కృష్ణుడు వస్తాడో అని పక్క గదిలోనే ఉన్నాడు, పక్కింట్లోనే ఉన్నాడు, వస్తాడని చూస్తోంది, కానీ పై విషయాలేం పట్టించుకోలేదు, గాఢ నిద్రలో ఉంది నిన్నటి ఆవిడ. ఇవాళ ఆవిడ అంతకంటే కొంచెం కింద మట్టు, కానీ ఈవిడ నిద్రైపోతుంది. కానీ ఈవిడ నిద్ర లాంటిది, ఈవిడ గాఢమైన నిద్రలోనే ఉంది. ఉలకదు పలకదు అంటే అర్థం ఏమిటి? తెలిసింది లోపల, పిలిస్తే తెలిసింది. ఇవాళ పిల్లని అంటారు ఏం ఉలకవేం పలకవేం అంటారు. ఉలకడం పలకడం అంటే అర్థం ఏంటి? కూర్చుంటాం, అలా కళ్ళు మూసు కూర్చుంటాం. ఏమిరా మొద్దులా కూర్చున్నావు? మొద్దు కాడు వాడు, మొద్దులా కూర్చున్నాడు. మొద్దులా కూర్చుంటే వాడు పలకడు ఉలకడు, అలాగైపోయి కూర్చుంది ఈ పిల్ల. దీని పేరు వ్యతిరేకావస్థ అంటారు యోగశాస్త్రంలో. మొదట చెప్పినది వశీకారావస్థ, నిన్నటిది ఏకేంద్రియావస్థ, ఇవాళది వ్యతిరేకావస్థ. అది అయిపోయిన తర్వాత మరి అభినందనం ఉండదు, ద్వేషం ఉండదు, ఆ స్థితిలో ఉంది. ఈవిడికి మరి 3 గొప్పతనాలు ఏమిటవి? ఈవిడ మంచి కులంలో పుట్టింది. మనకి గొప్పతనం రావటానికి జీవితంలో 3. ఒకటేమిటి? కులం గొప్ప. మనకి కలిగేంత అహంకారం దేనివల్ల కలగదండి. ఎందుకు పుట్టేమో తెలియదు, మన ప్రయత్నం లేదు, అనుకోకుండా ఉన్నత కులంలో, సంస్కారవంతమైన కులంలో పుట్టాం. ఒక సంస్కారహీనుడితో కలవగలమా? కలవలేము. మనకి వాడి మీద ఏవగింపు కలుగుతూ ఉంటుంది.
అది కలగకుండా అడ్డకుందుకు ఏమిటి చేయాలి? ఏం చేయక్కర్లేదు, తగ్గాలి. ఏమిటి తగ్గాలి? ఈ పెరిగిన కులము చేత కలిగిన అహంకారం తగ్గాలి. అది తగ్గితే అటు కలుస్తావు. రెండవదేమి గొప్ప? ధనము. మూడవది స్త్రీకి సౌందర్యము, మగవాడికి విద్య. కాబట్టి విద్య అంటారు, స్త్రీ అయితే సౌందర్యం అంటారు. అందం ఉందనుకోండి ఆ అమ్మాయిని, మరి పక్క పిల్లల్ని మరి పలకరించదు, అంత అందగా తెలియదు కనుక. మంచి ఉత్తమ కులంలో పుట్టింది, ఐశ్వర్యం బాగా ఉంది, అందాల రాశి ఈవాళ్ళ పిల్ల. ఈవిడ ఇంక వీళ్ళ లక్ష్యం చేస్తుందండి. ఇలాంటి పిల్ల కోసం వెతుక్కురాడు మనవాడు. ఎక్కడ అందం ఉంటే అక్కడికి పరుగులెత్తి వచ్చేవాడు ఈయన. అందులో డబ్బున్న అందమైన పిల్ల, పెద్ద కులంలో పుట్టిన అందమైన డబ్బున్న పిల్ల, ఇంకా రాడు, ఒడి కోసం వస్తాడు. ఉత్తమ కులంలో పుట్టింది, ఐశ్వర్యం బాగా ఉంది, అందాల రాశి ఈవాళ్ళ పిల్ల. ఈవిడ ఇంక వీళ్ళ లక్ష్యం చేస్తుందండి. ఇలాంటి పిల్ల కోసం వెతుక్కురాడు మనవాడు. ఎక్కడ అందం ఉంటే అక్కడికి పరుగులెత్తి వచ్చేవాడు ఈయన. అందులో డబ్బున్న అందమైన పిల్ల, పెద్ద కులంలో పుట్టిన అందమైన డబ్బున్న పిల్ల, ఇంకా రాడు, ఒడి కోసం వస్తాడు. పెళ్లి కొడుకు వెతకక్కర్లేదు. అలాగుంది ఈవిడ స్థితి, అంత ధైర్యంగా పడుకుంది అని అందంగా వర్ణిస్తున్నారు. ఇవి మూడు మనకు ఉండవలసినవి. ఇవి మూడు ఉండి తాను లేచి ఇతరులతో మాట్లాడితే అది యోగ్యమైన దశ. ఏమమ్మా అలా పడుకున్నావు అని మనం లేపారు. ఎందుకు లేపాలి ఆవిడ్ని? అంత అహంకారంగా ఉన్నదాన్ని. ఆవిడది అహంకారం కాదు, భగవత్ పరతంత్రత. భగవంతునికి విధేయమై తన సౌందర్యాన్ని, తన కులాన్ని, తన అన్నిటినీ స్వామికి అర్పణ చేసింది. స్వామి అనుజ్ఞ లేనిదే కదలదు, మెదలదు. లోపల స్వామి ఉన్నాడని భావించింది. ఈ బాహ్యమైన వాటి వైపు వైముఖ్యం కలిగింది. కలిగిన తర్వాత వీటి వైపు రాదు. ఆ స్థితిలో ఉన్న ఒక పిల్లని ఇవాళ మేలుకొలుపుతున్నారు. ఆవిడ అందాన్ని వర్ణిస్తారు. వాళ్ళ కులం, వారి తండ్రుల యొక్క, వారి పెద్దల యొక్క మంచి వృత్తిని, గొప్పతనాన్ని వర్ణిస్తారు. మూడవది ఆవిడ ఐశ్వర్యాన్ని వర్ణిస్తారు. అటువంటి పిల్లని పిలిచి ఏమమ్మా ఉలకవేం పలకవేం లేచిరా అంటున్నారు. ఇది ఈ పాశురం. చదువుదాం పాశురం. கத்துக்கரவை கணங்கள் பல கறந்து சதாத்திரழியச்சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே உத்தரவல்கள் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీ ఎత్తు కురంగం పొరుల్ పేరోరంబావాయ్. ఈ తమిళ భాషలో అక్షరాలు మనకు అలవాటుగా పలికే అక్షరాలు కావు, కొంచెం చిత్రంగా ఉంటాయి. ఇప్పుడు టా కింద బండీరా రాస్తే ఎలా పలుకుతారు? ట్రా అలా పలకాలి. కొన్ని అక్షరం ఉంది ఆ అక్షరం, అది మనం పలకలేక మన వాళ్ళు ఏం చేశారు, ఎందుకు ఇంత శ్రమ ట్రా ట్రా అంటూ ఉన్నామని టా అనేసారు, తా కింద తా. కాబట్టి ఇక్కడ ఇందులోనూ అస్తమానం రెండో అక్షరం ట్రా ట్రా వస్తూ ఉంటుంది. కానీ ట్రా అనం మనం తా తా అంటూ ఉంటాం. ఇంచేత మనం తెలుగు ఉచ్చారణ చూస్తే ఇంగ్లీషు వాళ్ళు ఎలాగైతే ఇంగ్లీషు కానీ మన వాళ్ళు ఉచ్చరిస్తే నవ్వుతారో, అలాగే అరబ్ వారు ఏమిట్రా అది అని అడుగుతారు. కానీ పాపం వాళ్ళకి మనం అర్థం చెప్పాలి, నాయన అదేంట్రా మీ అక్షరమే, కానీ మాకు పలకదు కదా, అంతే మేము ఇలా మా సౌలభ్యం కోసం మార్చుకున్నామని చెప్పాలి. అంతేత ఇక్కడ కత్తు అంటే కట్రు అంటారు వాళ్ళు. కట్రు అంటే కండ్రు అంటే దూడ. ఆ కండ్రు అంటే దూడ. కరవై అంటే పాలిచ్చే ఆవు. కరందు అంటే పితగడం. కరవై అంటే పితకబడే ఆవు అంటే పాలిచ్చే ఆవు. అలాంటి ఆవుకి దూడలున్నాయి. కత్తు కరవై, దూడలతో లేగ దూడలు కలిగినటువంటి ఆవులు. వాటిని కరందు, కత్తు కరవై. ఒక్క ఆవునా? కణంగల్. గణం అంటే మంద. ఒక్క మందనా? మందలను. కత్తు కరవై కణంగల్. ఎన్ని మందలు? పల. ఎంత దూరం పెట్టేసిందో చూడండి. ఆ దూడలు కలిగిన పాలిచ్చే ఆవులు ఎన్నండి? పెద్ద మందండి. మందేనా అండి? మందలండి. మందలేనా అండి? అనేకమైన మందలండి. కాబట్టి కత్తు కరవై కణంగల్ పల. అదీట వీరి కులంలో ఉన్న వారి పెద్దల గొప్పతనం ఏమిటంటే, ఎన్ని వేల గోవులున్నా ఆ అన్ని గోవుల ఆవులను పితకగలిగినటువంటి సమర్థుడట. ఇదేమిటిది? ఒక ఆయన 4 వేదాలు నేర్చుకుంటే చతుర్వేది అంటారు, పెద్దవాడు గొప్పవాడు. అలాగే ఒక ఆయన యజ్ఞాల్లో 4 కృత్యాలు ఉంటాయి. వాళ్ళు ఒక ఆయనేమో అధ్వర్యం అంటారు, ఒక ఆయన్ని హోత అంటారు,
ఒక ఆయన బ్రహ్మ అంటారు, ఒక ఆయన ఉద్గాత అంటారు. నలుగురు ఉండాలి. ఈ నలుగురు చేసే పని ఒకటే చేయగలడు. వాహ్, ఏం గొప్పవారండి వారు, ఉద్గాత్రం చేస్తారండి, హౌత్రం చేస్తారండి అంటూ ఉంటారు, ప్రశంసిస్తారు. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3 వేదాలు చదువుకుని 3 వేదాలలో చేయవలసిన పనులు కానీ యజ్ఞంలో చేయగలిగితే వారికెంత గొప్ప. గొల్లడై పుట్టి అంటే గోపాలుడై పుట్టి గోపాలుడైనటువంటి ఇతనికి గోవుల యొక్క మందలకు పాలు తీయడంలో నైపుణ్యం ఉంటే ఈయనేమనాలి? కత్, కరవై, కణంగల్, పల, కరందు, పితిగి. ఇది మొదటి గొప్పతనం వీరి పెద్దవారికి. రెండవది షత్తార్, తిరల్. షత్తార్ అంటే చచ్చిపోయిన వాళ్ళని అర్థం, కానీ ఇక్కడ శత్రార్ అంటే శత్రువులు. అంటే శత్రుని పలకాలి, కానీ మనం పలకలేదు, కానీ అర్థం మారకూడదు మన మనస్సులో. పలకడం ఎలా పలికినా అర్థం తెలియాలి. షత్తార్, తిరలషియచ్చంద్రు శరుచెయ్యం. శత్రువులు వస్తే వాళ్ళ మీదకి వచ్చేదాకా ఊరుకోరటం వీళ్ళు, వీరి పెద్దలైన గొలలు. తిరల్ అజియ, వాళ్ళ బలము అజియ తగ్గిపోటు నశించున్నట్లు. చంద్రు వాళ్ళ మీదకి ఎదురుగా వెళ్ళి యుద్ధం శరుచెయ్యం, యుద్ధము చేసేటువంటి కులమట వీరి వంశం. షత్తార్, తిరలషియచ్చంద్రు శరుచెయ్యం 2 గొప్పతనాలైనాయి. ఇంకా మూడవది, ఎవరా శత్రువులు? గోపాలుడికి శత్రువులు ఎవరండి? గోవులకు శత్రువులైన తోడేళ్లు గోపాలులకు శత్రువులు. కాబట్టి తమ గోవులను, దూడలని లాక్కుపోవడానికి వచ్చిన తోడేళ్ల మీదకి బల్యం పట్టుకుని ఉరికి అంత దూరంగా ఉండగానే, ఇంకా అంత దగ్గరికి రాకుండానే చంద్రు శరుచెయ్యం వెళ్ళి వాటితోటి పోరాడి చంపేటువంటి మహాపురుషులు, వీరుట వీరు. మొదటిది సామర్థ్యం, పాలు పిండుట. రెండవ సామర్థ్యం తోడేళ్లపై పడి యుద్ధము చేసి చంపుట. మూడవది కుత్తమొండిల్లాద. ఏం పనండి, ఏం గొప్ప పని. శాకుంతలం ఒక నాటకం ఉంది. ఆ నాటకంలో కాళిదాసు గారు రాశారు. ఒక చేపల వాడు ఒక చేపని పట్టుకొచ్చాడు. వాడికి ఒక సరస్సులో దొరికింది. దాన్ని తీసుకొస్తే ఆ చేప కోస్తే లోపల ఒక ఉంగరం దొరికింది. వాడే పోలీసులకి దొరికిపోయినాడు. పోలీసులు లాక్కొచ్చారు. లాక్కొచ్చి ఏమిట్రా నీ వృత్తి అని అడిగారు. అడిగితే నా వృత్తి బాబు చేపలు పట్టుకోవడం ఉన్నారు. అబ్బా, ఏమి పవిత్రమైన వృత్తిరా అని నవ్వారు. నవ్వితే ఆయన అంటాడు, అయ్యా ఎవడి వృత్తి వాడికి గొప్పదండి. వేదం చదువుకొని యజ్ఞం చేయడం ఎంతో, వలవేసి చేపలు పెట్టి దానివల్ల జీవించడం నాకు వృత్తిగా కల్పించాడు కనుక అది కూడా నాకు పవిత్రమైనదే, ఎప్పుడు తన ధర్మమని చేస్తే. కాబట్టి నా ధర్మమని నేను చేస్తున్నాను కనుక వైదికులకు, శ్రోత్రియులకు వేదాధ్యయనము, యజ్ఞము చేయడం ఎంత పవిత్రమో నాకు అంతే పవిత్రమండి అన్నాడు వాడు ఎంతో ధైర్యంగా పోలీస్ ఆఫీసర్తో. అలాగా ఇక్కడ ఏమిటిది? ఇవి 2, పాలు పిండుట, తోడేళ్లను చంపుట. బా, ఏమి గొప్ప పనులు. నవ్వండి మనం. పాలు పిండేవాడంటే మనకి ఎంత అనాదరణం. వాడు లేకపోతే పాలు పిండుకోలేం, కానీ వస్తే అని వాడిని అనాదరంగా పిలుస్తాం. అంటే పాలు పిండేవాడు తక్కువ, పెద్ద క్యాషియర్ గారు, ఆఫీసర్ గారు, ఎండీ గారు అయితే గొప్ప. అంతేనా? 2 ఒకటే. వీడి ధర్మం వీడిది, వాడి ధర్మం వాడిది. కాబట్టి ధర్మతయ 2 స్వరూపం ఒకటే. ధర్మములలో భేదం ఉండవచ్చు. అందుచేత దీనిలో కుత్తం అంటే దోషము. వీరు చేసే పనుల్లో దోషం ఏమీ లేదు. కుత్తం ఒండ్రు ఇల్లాద, ఏ విధమైన దోషము లేనటువంటి గోపాలురు వీరి పూర్వులు. ఆ గోపాలుల వంశంలో పుట్టినటువంటి పొర్కొడి. పొన్ అంటే బంగారం, కొడి అంటే తీగ. బంగారు తీగ అని పిలుస్తున్నారు ఈ పిల్లని. బంగారు తీగలా ఉందిట అందం. బంగారు తీగలా ఉందిట ఆమె ఆ అందమైన సన్నమైన రూపం. బంగారు తీగలా ఉందిట ఆమె పరువం అంటే వయస్సు. వయస్సు కాస్త వచ్చేసరికి పిల్లకి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు? దానికి ఒక చిన్న తీగ వేశాం. వేసిన తీగ ఈ మాత్రం వచ్చేసరికి అలా పక్కన ఓ రాట పాతారు, ఓ కొయ్య పాతారు. ఎందుకని దాని మీదకి ఆలంబనం చేసుకుని ఎక్కాలి పైకి. అలాగే కాస్త వయసు వచ్చేసరికి పిల్లకి ఏమిటి తేవాలి? ఒక పక్కన ఆలంబనం వెతగాలి. తెచ్చేది పక్కన పాతితే దాని మీదకి పాకుతుంది. అందం దీనిదే. ముళ్ళకంపకి అందం ఉండదు, కానీ పాకిన తీగకి అందం. తీగ పాకడానికి మాత్రం ముళ్ళకంప లేకపోతే పాకదు. కాబట్టి మగవాడు కంప, ఈవిడ లత. ఎంత అందంగా మన వారు పెట్టారు చూడండి. నువ్వు ఉండాలి కానీ అబ్బాయి, నీది కాదురా అందం, అందం దానిది. కానీ నువ్వు ఆధారం లేకపోతే అది నిలబడి కింద పడిపోతుంది కనుక నువ్వు ఉండాలి. ఇంచేది నేను అందంగా పిలుస్తాను. పొర్కొడియే అన్నారు. అయితే తీగ అన్నారు. అంటే తీగ వలె ఒకరిని ఆశ్రయించి కానీ ఉండండి. తీగ వలె ఒకరిని ఆశ్రయించి ప్రకాశించేది అటువంటి తల్లివిడ. బంగారు తీగడ. ఆ సౌందర్యంలో, ఆ ప్రకాశంలో, ఆ దార్ఢ్యంలో ఆవిడ బంగారు తీగ.
అందుచేత కుత్తమున్నిల్లాద కోవలర్థం పొర్కొడియే పిలిచారు. అంటే ఏమిటి? దీనివల్ల వంశ ఉన్నతి, వంశ గౌరవం చెప్పారు. ఇంకా రెండవది తరువాత పుత్తరవల్గుల్ పునమయిలే పోదరాయ్. పుత్తరవల్గుల్ ఇది ఎక్కడా సంస్కృత భాషలో లేదు ఈ ఉపమానం. ఒక్క మన ద్రావిడ ప్రబంధాలలో ఆండాళ్ళ తల్లి వేసింది. మనం సాధారణంగా చూడం ఆ తల్లి ఎంత నేచర్ అబ్జర్వేషనో తల్లిది. పుట్ట, పుత్త అంటే పుట్ట, అరవంటే పాము, అల్గులంటే స్త్రీ యొక్క నితంబం, అంటే వెనక నుంచి ఉండేటటువంటి భాగాన్ని మనం ఒక్కసారి స్త్రీ యొక్క భాగాన్ని భావిస్తే ఆ వెనక నుంచి చూస్తే ఇలా పుట్టలో దూరే పాములా ఉంటుంది. వెన్నుపూస నుంచి కిందకు వచ్చేసరికి పిరుదులు ఎత్తుగా లేచి ఎత్తైన పిరుదుల మధ్య సన్నని లోయ ఏర్పడి ఆ లోయలోంచి కిందకి ఇలా గీతలా ఏర్పడితే అది ఎలా ఉందంటే అందం. సన్నని నడుము, కిందనేమో విశాలమైన జఘన భాగమనగా పిరుదులు. పిరుదులు విశాలముగా ఉండాలి, బలముగా ఉండాలి, నడుము సన్నముగా ఉండాలి, కడుపు పలసగా ఉండాలి, 3 ముడతలు పడాలి. ఏమిటో ఇవన్నీ అందాలు వర్ణిస్తారు. ఇప్పుడు కుదరవనుకోండి, కానీ పాతకాలపు అందాలు. అందుచేత పుత్తర వల్గులు. ఆ పుత్త అరవు అంటే పాములో దూరుతున్న పాము, పుట్టలో దూరుతున్న పాము, దానిలాంటి నడుముట విడిది. పుత్తు అరవు అల్గు. అల్గులు అంటే నడుము. పుత్తరవల్గులు ఇది నడుము అందం. ఇందాక ఇంకా ఒకటైంది నడుము. తర్వాత పునమయిలే స్త్రీని చూసేసరికి నడుము అందం ముందు ప్రధానం. తర్వాత శిరోజముల యొక్క అందం, కేశం, అవి ఎలాగున్నాయి? పునమయిలే. అడవి నెమలి అని పిలుస్తున్నారు. అడవి నెమలేమిటి అంటే ఇంట్లో నెమలైతే కాస్త ఏమైనా ధూళి బూగరా పట్టచ్చు. అడవిలో స్వతంత్రంగా స్వేచ్ఛగా తనంత తాను మేఘములు ఆవరించినప్పుడు ఉల్లాసముతో ఒకసారి పురివిప్పి నృత్యం చేసేటువంటి నెమలిని ఒకసారి చూస్తే దానిలో ఎంత అందంగా కనిపిస్తుందో ఈమె కేశపాశను చూస్తే అంత అందంగా ఉంటుంది. కాబట్టి పునమయిలే పుత్తరవల్హుల్ పునమయిలే. పోదరాయ్. పోదరాయ్ అంటే రావమ్మ పదవమ్మ అంటున్నారు పిల్లని, లోపల పడుకున్న పిల్లని. 2 అందాలు చెప్పారు. ఇంకా తర్వాత మొదట కులం గొప్ప చెప్పారు, తర్వాత అందం చెప్పారు. పొర్కొడిలో మొత్తం శరీరం యొక్క అందం చెప్పారు, తర్వాత నడుము అందం చెప్పారు, తర్వాత శిరోజముల యొక్క అందం చెప్పారు, సౌందర్యం చెప్పారు, వంశ ఉన్నతి చెప్పారు. ఇంకేమిటి కావాలి? ఐశ్వర్యం ఉంటే కానీ ఎవడి పెళ్ళాడు చూసుకోవడం. కాబట్టి సుత్తోజిమారెల్లారం వందు నిన్ముత్తం పుగుందు ముహిల్ వన్నన్ పేర్పాడ. నీకందరూ చెలికత్తెలాయి వచ్చిన వాళ్ళు చుట్టాలా అంటే, చెలికత్తెలు అంటే సమానమైన మనసు కలిగి ఒకరినొకరు ప్రేమించిన వారు స్నేహితులు. సమానమైన మనసు ఉన్నా లేకపోయినా శరీర బంధముతో బంధం ఏర్పడిన వారు చుట్టములు. ఇప్పుడు చుట్టం అంటే మనసు కలగాలని నియమం లేదు. కొందరికి కలుస్తుంది, కొందరికి కలియదు. మా మేనత్త కొడుకండి, ఇద్దరు కోర్టుకు వ్యాజ్యాలు వెళుతూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ చుట్టాలా కారణం చుట్టాలే. అందుకే చుట్టాలైతే మిత్రులు అవ్వక్కర్లేదు, మిత్రులైతే చుట్టాలు అవ్వక్కర్లేదు. కానీ ఇద్దరు ఒకరైతే దాని అందం ఉందా? మనకి వారు బంధువులు, బంధువులు మిత్రులు. శరీరము సంబంధించి మనసు అన్యోన్యము సంబంధిస్తే అది మన భాగ్యం. అటువంటి వాళ్ళు వచ్చినటువంటి పిల్లలందరూ సుత్తోజిమార్. చుట్టం అంటే చుట్టము. వాళ్ళు ట్రా అంటారు, మనం టా కింద టారాస్తాం. అదే భాష ఒకటే, 2 భాషలు, తెలుగు కన్నడం 63 ఒక భాషలోంచి వచ్చాయి. ఇప్పుడు ఆ చుట్టములైనటువంటి రోజుమార్ అంటే చెలికెత్తెలు ఎల్లారూ అందరూ వచ్చారు. వచ్చి ఎక్కడికి వచ్చారు? నిన్ముత్తం పుగుందు. ముత్తం అంటే ముంగిలి. నీ ముంగిటిని ప్రవేశించారు. నిన్ముత్తం పుగుందు. వచ్చి ఏం చేస్తున్నారు? నిన్ముత్తం పుగుందు. తర్వాత ముగిల్ వన్నన్ పేర్పాడ. ముగిల్ అంటే మొయ్యిలు అంటారు తెలుగులో. మొయ్యిలు అంటే మేఘం, ద్రావిడ భాషలో ముగిల్ అంటారు. ముగిల్ అంటే మేఘం. ఎవరిని గురించి పాటలు పాడుతున్నారు? మేఘవర్ణుని గురించి పాడుతున్నారు. మేఘవర్ణుడు అంటే ఏమిటి? నీరు నిండిన మేఘము యొక్క వర్ణముతో సమానమైన వర్ణము గలవాడు. నీరు నిండిన మేఘము యొక్క స్వభావముతో సమానమైన స్వభావము గలవాడు ఎవరు? మన కృష్ణ భగవానుడు. ఆయన యొక్క పేరు నామాన్ని పాడుతున్నారట. పాడగా సెల్వ పెండాట్టి మరొక్క సంబోధన పడేశారు. ఇందాక 2 అయినాయి, చాలే కావు. శల్వం అంటే సంపద. సంపన్నురాలైన ఓ అమ్మా పెండాట్టి, శల్వ పెండాట్టి. ఏమమ్మా ముగిల్వಣ್ಣన్ పేర్పాడా? ఆ మేఘవర్ణుడి నామం కీర్తిస్తూ ఉంటే సిత్తాదే పేషాదే, సిత్తాదే
శరీరం కాదు, టీవీ కాదు, ఇటువంటి వారిని దర్శించాలి. ఇటువంటి వారిని దర్శించాలి. ఆహ్లాద శీత నేత్రాంబు భగవదానందముచే వెలువడిన చల్లని కన్నీరు గలవారిని, పులకీకృత గాత్రవాన్ని భగవద్గుణములను లోపల అనుభవించడం చేత ఒకసారి లోపల ప్రేమ బంధము పెరిగి ఒకసారి ఒడలు తెలియక బయటికి ఒకసారి గగుర్పాటు వచ్చిన వాడిని, సదా పరగుణావిష్ట, ఏదో దయ్యం పట్టినట్టు భూతం పట్టినట్టు ఆ భగవదనుభవములో ఆవేశంలో ఒకసారి మునిగిపోయి ఆ పరుని యొక్క భగవంతుని యొక్క గుణముల చేత ఆవేశము పొందినవాడు, మనము చూడదగినవాడు. చూడండి వాడిని. భగవంతుని దర్శనం చేయడానికి తొందరపడక్కర్లేదు. వాడు వద్దు మనకి. మరి ఎవడు కావాలి? వీరు కావాలి. అటువంటి నీకు రూపం ఉన్నది, అవకాశం ఉన్నది, మంచి వంశంలో పుట్టావు, నీకెంతో సంస్కారం ఉంది, మంచి సౌందర్యం ఉంది, మంచి ఐశ్వర్యం ఉంది. మా భగవంతుడు రాడాని దగ్గరికి పిలిస్తే వస్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళని మాకు దర్శనం చేయించడానికి ఉన్న నీవు తల్లి కదలక మెదలక పడుకుంటావా? అంతే నీ ఎత్తొక్కు రంగం పొరుడు. ఈ నిద్రకి అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. నిద్రపోవాల్సిందేనా? నీ వయస్సు కానీ, నీ సంపద కానీ, నీ వంశం కానీ నిద్రపోవడానికి వీలు కాదు. నిద్రపోవడం అంటే ఇంద్రియ వ్యాపారములన్నీ మానేసి కూర్చునుట. ఆయన చాలా జ్ఞానండి, ఆయన ఎవరితోటి మాట్లాడరు. ఆయన చాలా పండితులండి, ఎవరిని పలకరించరు. వాడి పాండిత్యం మనకొద్దు, వాడి జ్ఞానం మనకొద్దు. ఎందుకండి వాడి జ్ఞానం? ఎవరిని పలకరించట, ఎవరితోటి మాట్లాడట. ఆయన ఎప్పుడూ అనుభవంలో ఉంటారండి. ఉండమనండి, ఆయన అనుభవం ఉంటే మనకేమిటి నష్టం, ఆయన మనకేమిటి లాభం? అలాంటి వాడి దగ్గరికి ఎవడు వెళ్ళక్కర్లేదు. మరెవడు తన అనుభవించిన దానిని ఆగలేక బయటికి పాడేవాడు, తన అనుభవాన్ని లోపల ఆపువలే ఒకసారి శరీరం మీద అందరికీ దర్శనమిచ్చేలా అనుభవించేటువంటి వాడు, ఒకసారి ఆహాహా ఎగిరి గంతులేసి పాట పాడేవాడు, వాడిని సేవించండి. వాళ్ళు కావాలి మనకి. అంతేనే కానీ వాడి అనుభవం వాడు అనుభవిస్తూ వాడి గదిలో ఓడి కూర్చొని జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆయన ఎప్పుడు బయటికి రారండి. లోపల ధ్యానమేనండి, అది పెద్ద గొప్పలా చెబుతారు. చాలా హీనమైన పని అన్నాడు మన ప్రహ్లాదుడు. ఎవడైతే తన కోసమని తాను సంతతము భగవంతుడు మోక్షం గదిలో కూర్చున్నాడో వాడంత స్వార్థపరుడు లేడు. మనం అందరము డబ్బు పట్టుకొని మనం భోగాలు అనుభవిస్తే తప్ప, వాడికి ఉన్న జ్ఞానం భక్తి పట్టుకోడు భగవంతుడు అనిపిస్తే తప్పు కాదండి. నీ డబ్బు నువ్వు అనుభవిస్తున్నాయే, నీకే వాడిని ఎందుకు దూషించాలి? వీడిని ఎందుకు దూషించరు? వీడేమిటి చేశాడు? నీ జ్ఞానాన్ని భక్తిని ఎందుకు ఉపయోగించావురా? నా ఆత్మోజ్జీవనానికి, ఆయన వాడి ఉదరపోషణానికి. ఏం తప్ప వాడి కడుపు వాడిది, నీ ఆత్మ నీది. కాబట్టి వాడిని దూషించడం ఎందుకు? ఎప్పుడు నువ్వేమి నేర్చుకోవాలి? ఏది నీకుండని దానిని పరార్థమై వినియోగిస్తేనే నీ జీవనము సార్థకము, నీవు మానవుడు. నిజేదమ్మా నీ నిద్రకి అర్థం ఏమిటమ్మా అని అడుగుతున్నారు ఇవాళ మన పిల్లలు. దీనిలో ఒక్కసారి మళ్ళీ మీదకెళ్ళి ఏమిటున్నారు లోపలి భావనతో మాట తెలుసుకుందాం. మొట్టమొదటి వంశాన్ని కీర్తిస్తున్నారు. మనకి మొట్టమొదట కావలసినది వంశం. మన వంశములు 2 వంశములు. ఒకటి జన్మ వంశం, 2 విద్యా వంశం. జన్మ వంశం అంటే మనం పుట్టినది ఏ తల్లిదండ్రులకు పుట్టామో ఆ తల్లిదండ్రుల జీన్స్ను ఏవో అంటూ ఉంటారే, అవి మనలోకి వస్తాయి. అందుచేత తల్లిదండ్రులు కానీ యోగ్యమైనటువంటి సంస్కారవంతులైతే మనకు కూడా అలాంటి ఉత్తమ సంస్కారాలు వస్తాయి. వాళ్ళు కానీ ఉత్తమ సంస్కారం లేని వాళ్ళైతే అవి మనకు తెలియకుండా మనలోంచి ప్రసరిస్తాయి. డాక్టర్లు డబ్బులు మీ వారికి ఎవరికైనా ఉన్నదండి అని అడుగుతూ ఉంటారు. మనం వెళితేను ఎందుకు వాళ్ళకి, మన పూర్వీకులు ఎందుకండి అడుగుతారు. ఏమంటే మీ వాళ్ళకి అడిగినా ఈ డబ్బు ఉందా? ఏమిటోనండి అన్నారు. చెప్పలేము, సిగ్గు. ఉన్నదంటే బాగుండదు, లేదంటే ఉంది, ఆ చిక్కులో ఉంటామే. అలాగా మనకు కూడా ఏమిటి కావాలి? ఎప్పుడూ మన తల్లిదండ్రుల యొక్క ఒకటి. రెండో వంశం మనదేది? విద్యా వంశం. ఒకటి జన్మ వంశం, రెండవది విద్యా వంశం. తల్లిదండ్రులు నిన్ను కన్నారు, శరీరాన్ని. నిన్నంటే నిన్ను కాదు, నీ శరీరాన్ని వారి వల్ల వచ్చింది. తర్వాత నువ్వెలా వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ గురువు వల్ల వచ్చావు. నేను అంటే నీకు తెలిసిందా పుట్టినప్పుడు? నేనంటే శరీరమే. శరీరానికి అవసరం పాలు తాగావు, శరీరానికి అవసరం ఏదో మరొకటి తాగావు, తిన్నావు, ఆడావు. దేనికి ఇవన్నీ? శరీరానికి కాదు. లోపల శరీరమునకు లోపల నేనుంది. నేను శరీరము కలిసి నేనంటున్నాం. ఈ నేను శరీరముతో కూడి ఉన్నదనే తెలియక నీవు నేనంటే శరీరమే అనుకుని ఇంతకాలము శరీర పోషణమే ప్రధానమనుకుని, ఆహార సేకరణమే ప్రధానమనుకొని, భోగములే ప్రధానమనుకొని జీవించావు. కానీ నేనును పోషించావా? నేను ఉన్నదని తెలుసుకున్నావా? ఎప్పుడు తెలుస్తుంది? విద్యావంశంలో పుట్టితే మొదటి జన్మకి మరొక జన్మ వస్తే ఈ 2వ జన్మ రావాలి. ఈ 2వ జన్మ ఇచ్చిన వారెవరు? గురువు, మంత్రము. నీకు ఒక గురువు లభించాలి. గురువు ఎలాంటి వాడు కావాలి? ఉత్తమ సంస్కారవంతుడు కావాలి. వాడు శుద్ధ సత్వగుణము కలవాడు కావాలి. బాగా చదువుకున్న వాడు కావాలి. నిత్య భగవదనుభవమందు నిమగ్నమై ఉన్నవాడు కావాలి. అహంకారరహితుడు కావాలి. అర్ధకామాపేక్ష లేనివాడు కావాలి. ఎన్ని నియమములు వాడికి. అటువంటి ఒక గురువు లభిస్తే
ఆయన నీకు ఒక మంత్రమునిస్తే, మంత్రములంటే అక్షరములు కాదండి వారు ఇచ్చేది మనకి, వారు ఆ అక్షరములను వారి నోటితో ఆ సమాధిలో ఉండి ఉపదేశిస్తే ఆ ఉపదేశించినటువంటి అక్షర రాశి మనకు దైవ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ మహాపురుషులు ఉపదేశించిన మంత్రము నీ లోపల నీవెవడివో నీకు వెలుపలికి తీసి కనిపింపచేస్తుంది కనుక పుట్టించిన వాడెవడు అంటే తల్లి అయిన మంత్రమునందు తండ్రి అయిన గురువు మన ఆత్మ అనే స్వరూపాన్ని జన్మింపజేస్తాడు. కాబట్టి ఏది నీ జన్మ? పుట్టినప్పటి జన్మ. డేట్ ఆఫ్ బర్త్ ఏదండి అంటే బుద్ధిమంతులైతే ఆచార్యుడి దగ్గర మంత్రోపదేశం పొందిన రోజు చెప్తారు. మనం ఎప్పుడు చెప్తాం? మొదటి పుట్టినరోజు చెప్పేస్తాం, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ ఇప్పుడు ఒకటి కొత్తగా వచ్చింది అది చెప్తాం. ఇవే మనకు ప్రధానం. మ్యారేజ్ యానివర్సరీ భగవంతునితో నీకు కళ్యాణమైన రోజు చెప్పాలి. పుట్టినరోజు ఏది చెప్పాలి? నీవు మీ గురువు నుంచి మంత్రముపదేశము పొంది జ్ఞానము కలిగి నేనంటే తెలిసిన రోజు చెప్పాలి. కాబట్టి మనకందరికీ ఏది తెలియాలి అంటే ఈ రెండవ వంశం తెలియాలి, జ్ఞాన వంశం. ఈ జ్ఞాన వంశం ఎంత గొప్పదైతే మనం అంత గొప్పవాళ్ళం అవుతాం. ఈ పిల్ల ఎక్కడ పుట్టిందిట? 3 పనులు చెప్పారు వాళ్ళ వంశం గొప్పదనం. గోపాలుడు వాడు. పొద్దున సంతాన గోపాలతి గారు చెప్పారు. ద్రావిడ భాషలో కో వలర్ అంటారు. కో వలర్ అంటే కో వలర్, కో అంటే గో, వలర్ అంటే బలం గలవాళ్ళు అన్నారు. అలాగా మనకి సంస్కృతంలో ఆ పదానికి గోపాల అని శబ్దం, దాన్ని ద్రావిడ భాషలో కోవలర్ అంటారు. గోపాల అంటే అర్థం గోవులను పాలించువారు, రక్షించువారు అని అర్థం. కాపాడేవారు ఎవరు కావాలి? మన గురువులు. మన గురువులు ఆవుల్ని కాచుకోవాలి. ఏవి ఆవులు అంటే మీకు భగవద్గీత ముందు చదివినప్పుడు శ్లోకం చదువుతుంటారు, అందరికీ వచ్చును. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. స్వామి పాలు పిండే కులంలో పుట్టాడు. పాలు పిండుతున్నాడు గోవులకి. ఏవా గోవులు? ఉపనిషత్తులనే గోవులు. అంటే బ్రహ్మమును ప్రతిపాదించేటువంటి లోపల ఉన్న తత్వాన్ని ప్రతిపాదించేటువంటి వేదములో ఉండే ఉత్తర భాగమునకు ఉపనిషత్తు అని పేరు. ఆ ఉపనిషత్తు బ్రహ్మమును ఆత్మను ప్రతిపాదిస్తుంది. ఆత్మస్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని తెలియజేసే ఉపనిషత్తులను కాపాడేవాడు. ఎలా కాపాడుతాడు? మీరు చాలా ధర్మాన్ని రక్షిస్తున్నారు, గ్రంథాన్ని రక్షిస్తున్నారంటే లైబ్రరీ బాగా పెంచి దాని చీమలు పట్టకుండా పురుగులు పట్టకుండా దాని నిండా తారుండలు వేసి మరొకటి వేసి బాగా మంచి అప్పుడు నెలకి ఒక మాట దులిపించి పెడుతూ ఉంటే వారు రక్షించిన వారేనా? వారు కాదు రక్షించిన వారు. మరెవరు రక్షించిన వారు? దానిని తాను అధ్యయనము చేయాలి. అధ్యయనము చేసిన దాని అర్థము తెలియాలి. అర్థము తెలిసిన దానిని అనుసరించి ఆచరించాలి. ఆచరించిన దానిని ఇవతలి వారికి అందించాలి. ఇది చేస్తే వాడు రక్షించాడు. అయ్యా వారు ధర్మాన్ని రక్షించాలండి. ఏమిటి ధర్మాన్ని రక్షించడం అంటే మనకి తెలియడం అని అర్థం. ధర్మం తెలుసును, మనకి ఆచరించాం. మనం ధర్మరక్షకులమైనా కాం. ధర్మమును రక్షించుట అనగా ఆచరించుట. అలాగే వేదములను రక్షించుట అంటే వేదములను అధ్యయనము చేసి వేదము అర్థమును తెలిసి వేదార్థము ప్రకారం ఆచరించిన దాన్ని ఇతరులకు అందించిన వాడెవడో వాడు గోపాలుడు. గో అంటే వేదములను వాక్కులను ఉపనిషత్తులను కాపాడినవాడు. అలాంటి వంశంలో పుట్టింది పిల్ల. ఎన్నండి గోవులు? ఎన్నో లెక్కలేవు. ఏవి చాలా ఆవులా కాదు, ఆవుల మందలు. ఆవుల మందలా కాదు, ఆవుల మందల సంఖ్య లేదు, వాటికే లేదు అన్నారు. అని వేశారు. ఈ పలకి మన వారు భగవద్గీత ఓ మాట రామాయణం ఓ మాట కోట్ చేస్తారు. అన్నారట అక్కడ వాల్మీకి గారు, ఇక్కడ కృష్ణ భగవానుడు అన్నట్ట. అలాగే మనకి ఎక్కడ ఈ వేపల్లెలో ఈ కృష్ణుడికి ఉన్నటువంటి గోవుల మందలు పల అంటే చాలా. ఏమిటి చాలా అన్నాడు ఆయన వాల్మీకి? రామాయణంలో దశరథ చక్రవర్తి తన కుమారుడికి పట్టాభిషేకం చేద్దామని పాపం లోపల సంకల్పం కలిగింది. ఆయన వెనక కైకేయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడకు పుట్టిన కొడుక్కి రాజ్యం ఇస్తానని చెప్పేశాడు వాళ్ళ మామగారితో. అది ఎవరికి తెలియదు, రహస్యంగా వాళ్ళ మామగారికి ఆయనకి తెలుసును. ఆ సంగతి రాముడు పుట్టిన తర్వాత తప్పు పని చేశాను, ఇంత మంచివాడు బుద్ధిమంతుడు లోకమంతటినీ ప్రేమించేవాడు ఇంత అందమైన వాడు వస్తూ ఉంటే ఈయన రాజుగా మానేసి వాడికి ఇస్తానా అనిపించింది. పాపం ఆయన మంచివాడే, కానీ ఈయన మీద ఎక్కువ ప్రేమ ఉండడంతో ఇవాళ కాస్త అన్నమాట తప్పిపోవాలని లోపల బుద్ధి పుట్టింది. లోపల బుద్ధి పుట్టి ఏం చేశాడు? కాన్ఫరెన్స్ పెట్టాడు. ఎందుకంటే రాజులు ప్రభువులు ఏం చేస్తారంటే వాళ్ళు తప్పు పని చెయ్యాలి అంటే మీటింగ్ పెట్టి అప్రూవ్ చేయించేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు పనిని అది ఒక దీనికి కాన్స్టిట్యూషన్కి కట్టుబాటు చేసేస్తారు. ఎందుకంటే రిజల్యూషన్ పాస్ చేశారు, మా మెంబర్స్ నేను ఏమిటి చేసేదంటాడు ఎల్లుండి. కాబట్టి ఎలాంటి తప్పు పనులు చేయించేటువంటి ఒక బుద్ధితోటి దశరథ చక్రవర్తి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు.
మంత్రులు వచ్చారు, సామంతులు వచ్చారు, పురోహితులు వచ్చారు, అందరూ ఊళ్ళో వాళ్ళు పల్లెటూరు అందరూ వచ్చేసారు, కూర్చున్నారు. ఆయన చెప్పాడేమో మా వాడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, రేపే బాగుంది, మీరందరూ అంగీకరిస్తే మీకు అందరికీ సమ్మతం అయితే చేస్తానన్నాడు. ఈయన చెయ్యాలంది కానీ అలా వాళ్ళ పెర్మిషన్ అడుగుతున్నాడు. ఎందుకు ఇది అంటే తన అభిప్రాయం మీరందరూ ఒప్పుకోండి అని అర్థం కాదండి. యజమాని అంటే మనం కాదంటామా, కాబట్టి అలాగే అంటారు. కానీ వాళ్ళు అలా అనలేదు. అయ్యా కావాలి కావాలి, మాకు రాముడే రాజు కావాలి, వెల ఏనుగు మీద ఊరేగుతూ తెల్లగొడుగు ధరించి ఆయన ఊరేగుతూ వస్తుంటే చూడాలని అందరము కావాలి కోరుతున్నాం అన్నారు. అందరూ ఏకగ్రీవంగా. పొంగిపోయింది లోపల మనసు దశరథుడికి. తన మాటకి ఏకగ్రీవంగా ప్రజలు అంగీకరించారు. కానీ బయటకు కొంచెం బిగువు చూడకపోతే బాగుండదని పైకి అంటాడు, ఏమండి నేను 60,000 ఏళ్ళు ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి ముసలి వచ్చేసి తలంతా ముగ్గుబుట్టలు అయిపోయేదాకా మిమ్మల్ని పరిపాలిస్తే ఇవాళ నేను మా వాడికి పట్టాభిషేకం చేస్తానంటే వెంటనే చేస్తున్నారా అంటే నాకేదో అనుమానంగా ఉంది. నేను మిమ్మల్ని ఏమైనా హింసిస్తున్నానా, నేనా మీకు అధర్మంగా పరిపాలిస్తున్నానా ఏమిటి చెప్పండి అన్నారు. అంటే అయ్యా అది నీ దోషం కాదు, మా దోషం కాదయ్యా. బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే, నీ కుమారుడైన రాముడికి అనేకమైన కళ్యాణ గుణములు మంచి గుణాలు ఉన్నాయ్యా, అందువల్ల కావాలని కోరుతున్నాను. ఇక్కడ బహవహ అన్నట్ట వాల్మీకి, ఇది బహు. మనకి ఇక్కడ అండాలతలు ఏమిటండి పలా అన్నది ఏమిటది, కళ్యాణ గుణా బహువచనం వేశాడు, గుణములు ఎన్ని బహవహ అన్నాడు. ఇందులో అక్కడ భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాను పొద్దున్న, నువ్వెన్నిసార్లు జన్మించావు, నేనెన్నిసార్లు జన్మించాను, నీ జన్మలకి లెక్కలేదు, నా జన్మకి లెక్కలేదు. పడేవాడివి నువ్వు, తీసేవాడివి నేను. ఎన్నిసార్లు నూతిలో పడితే అన్నిసార్లు నేను దిగవలసిందే కదా. నువ్వు పడతావు, నేను దిగుతాను, కానీ ఇద్దరం నూతిలో దిక్క తప్పదు. కాబట్టి పడినవాడంటే తెలియక, దిగినవాడు తెలిసి. కాబట్టి భగవంతుడు దిగడం తెలిసి, మనము పడడం తెలియక, అజ్ఞానం చేత మనం పడితే మనం రక్షించాలనే కోరికతో స్వామి మన లోపలికి దిగి వస్తే ఆయన చెప్తాడు, ఆయన అంటాడు బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. బహూని అన్నట్టు ఆయన. ఆ బహుని ఆ బహవ రెండు జ్ఞాపకం పెట్టుకోమన్నారు. ఒక్కసారి అండాలి తల్లి పలకి రమ్మన్నారు. ఇప్పుడు చూడండి, ఈ పలంటే ఎన్నండి అంటే రాముడి కళ్యాణ గుణములకు లెక్క చెప్పగలిగితే అన్నారు. చెప్పగలరా అని అడిగారు పెద్దలు. ఒక ఋషి, అయ్యా భగవంతుని గుణాలను చెప్పగలరా అంటే చెప్పలేమండి. ఈ భూమి అంతా ఒక కాగితం అయితే, సముద్రం అంతా శిర అయితే, సహస్ర ఫణములు కలిగినటువంటి వాడు చెప్పగలిగితే, అది కానీ మనము రాయగలిగితే అప్పుడు ఏమైనా కొంతవరకు సాధ్యమవుతుందే కానీ ఎవడు చెప్పలేడు, రాయలేడు. అవి అనంతములు అని చెప్పారట. అది ఎలాంటిది అంటే ఆకాశం, విశాలమైన ఆకాశం. ఒకడు మంచి ధనుర్ధరుడు, వాడికి బాణం ప్రాక్టీస్ బాగా ఉంది, ప్రాక్టీస్ కోసమే బాణాలు వేస్తున్నాడు. ఒక లక్ష్యం అంటే ఒక గోడ పెట్టి దీని మీద వెయ్యరా అంటే ఒక చిన్న ఈ మాత్రం ఖాళీ లేకుండా గోడంతా నింపిగలడు బాణాలతోటి. ఇంత గోడ నింపేశాను కదా, నాకేం లక్ష్యం అని ఆకాశం మీదకి వెళ్ళాట బయలుకి. ఓ బయలు దాగలి మీద బాణాలు వదులుతున్నాడు. చూడండి, ప్రాక్టీస్ చేయించేవాళ్ళు ఈ తుపాకీ పేల్చడం ఎక్కడ నేర్పుతారు? బయటికే, గాలిలోకి. ఎందుకంటే ఎంతసేపు కొట్టినా ఎవరికి ప్రమాదం జరగదు కనుక. ఇటువంటి పేలిస్తే చచ్చిపోతాం. అలాగే వీడేమిటి చేశాడు, ఈ గుణాలు చెప్పడం ఇటువంటి చెప్పకుండా మీదకి చెప్పడం ప్రారంభించాడు. ఈ బాణాలు మీదకి వేస్తున్నాడు. వేస్తుంటే బాణాలు అమ్ముల పది ఖాళీ అయిపోతుంది కానీ ఆకాశం నిండడం లేదు. వాడికి ఎక్స్పీరియన్స్ గోడ, ఇంతకుముందు కొట్టడం, గోడ నిండిపోవడం అలవాటు ఉంది. శుక్ల మాత్రం కొట్టాలని అనుకున్నాడు, వేస్తున్నాడు. కాబట్టి నాయన భగవద్గుణములు అనేవి ఆకాశం వంటివి. నీవు చెప్పడము బాణములు వేయడం వంటిది. నీవు సిద్ధపడితే ఎన్నున్నాయో లెక్కలేదు. అన్నీ చెప్పలేవు కనుక నీకేమిటి చేత ఎలాగట అంటే దానికి ఉపమానం చెప్పారు. మన దోషాలు చెప్పలేం, భగవంతుడి గుణాలు చెప్పలేం. ఎన్నండి నీ దోషాలను అడిగితే బాగుండదని చెప్పం కానీ మనకి తెలియవండి. ఎన్నో చెప్పలేనన్ని ఆయన గుణాలన్నీ, ఎన్నో చెప్పలేనన్ని. కాబట్టి ఆయన అసంఖ్యేయమైనటువంటి గుణములు గలవాడు రాసి. కాబట్టి బహవః నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే, నీ కుమారుడికి అనేకమైన కళ్యాణ గుణములు ఉన్నాయా, అందువల్ల మేము రాజు కావాలంటున్నాం కానీ నీ దోషం వల్ల కాదు అని వీళ్ళందరూ చెప్పారు. అలాగే ఎన్ని ఆవులు కాదు, ఎన్ని ఆవుల మందలున్నాయి, ఎన్ని ఆవుల మందల గుంపులున్నాయి చెప్పలేము. కాబట్టి కత్తు కరవై కణంగల్ పలకరందు. ఆవులంటే కొందరికి ఉంటాయండి చాలా వందల కొద్దీని. అవి తోలుతూ ఉంటారు. మనం పల్లెటూళ్ళలో ఎప్పుడైనా వెళితే కనిపిస్తాయి. సగం ఎండిపోయి పాలివ్వని అందులో సగం బాగా రేపోయినడో కవేళ కొడిపోయేటువంటి కొన్ని ఇలాంటివి ఉంటాయి. అన్నీ వెళుతుంటాయి, పొలానికి వదిలేస్తూ ఉంటారు.
అటు నుంచి మేసి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మనం వెళితే తెలుస్తూ ఉంటుంది వాళ్ళ మేత ఎన్ని ఆవులు ఉన్నాయంటే ఇన్ని ఉంటాయి. పాలిచ్చేవి 5 4 ఉంటాయి. ఏమండి పాలు లేవా మీకు ఇన్ని ఆవులు ఉన్నాయి? పాలిచ్చే ఆవులు లేవండి. అంటే కరవై ఉండవు. కరవై అంటే పాలిచ్చే ఆవులు ఉండవు. మరేమిటి పాలిచ్చని ఆవులు కావలసి ఉంటాయి. మనవారికో కత్తు కరవై, పాలిచ్చే ఆవులు చాలా ఉంటారు. అటువంటివి ఏమిటివి? ఆవులంటే మనవి చేశాను వేదములు, ఉపనిషత్తులు. అవి పాలివ్వాలి. ఏమిటి పాలు? నీవు కోరిన సకల ఫలములను ఇచ్చే ఆవే నీకు వేదం. నీకు ఏ కోరిక కావలిస్తే ఆ కోరిక తీరుస్తుంది వేదం. ఐహికముగా, పరలౌకికముగా, పరమార్థముగా, ఈ లోకములో సుఖములు కావలసిన, పరలోకములో సుఖములు కావలసిన, శాశ్వతమైన ఆనందము కావలసిన నీకు చెప్పేటువంటిది ఏది? ఒక వేదమే. కాబట్టి అది ఎన్నున్నాయి? కరవై. పాలు పిండితే కావలసినన్ని పాలిచ్చే ఆవులు కొన్ని లక్షలున్నాయి. మనకి వేద రాశి తెలియదు, కానీ మనకి అలాంటి ఆవుల మందాలి. దానిని పితకగలిగిన వారు వీళ్ళ పూర్వులు. అంటే అర్థమేంటి? వేదములను అన్నిటినీ ఎరిగి ఆ వేదములను సకల రహస్యార్థములను పిండి తాము అనుభవించి ఇతరులకు అనుభవింపజేసేటువంటి మహాపురుషులు మీ పూర్వులమ్మా. కాబట్టి గురువులు ఎలాగుండాలి? ఇదిగో ఇలాగుండాలి. ఎలాగూ ఉపనిషత్తు చెప్పింది. నీకు ఎప్పుడైనా ఒకనాడు ఈ సంసారం అంటే విసుగెత్తుతుంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఒకనాటికి విసుగెత్తక మానదు. ఈ జన్మలో ఎత్తకపోతే మళ్ళీ జన్మలోనే ఎత్తుతుంది. ఎత్తినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నిర్వేదం అంటారు దాన్ని. విసుగెత్తడానికి ఏమిటంటారు పేరు సంస్కృతంలో? నిర్వేదం. నిర్వేదం అంటే ఏమిటోనండి, ఏం సుఖం, ఏం అనుభవిస్తున్నామండి, ఉన్నారా, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇల్లుంది, వాకిలుంది, అన్నీ ఉండి ఏమిటోనండి అంటాడు. ఈ ఏమిటోనండి వాడు ఏమిటిది? ఇది ఏదో తృప్తి లేక కాదు, దీని ఎందుండే రోత చేత, దీనిలో ఉండే బాధ ఎరిగి వాడు ఏమిటో అంటాడు. దీని పేరు నిర్వేదం అంటారు. ఈ నిర్వేదం కలగాలి. అసలు మనిషికి ప్రతివాడికి ఎప్పుడైనా ఒకనాడు నిర్వేదం కలగాలి. ఈ నిర్వేదం కలిగితే ఏం చేయాలి? వెంటనే స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. నీకెప్పుడు ఈ సంసారమందు, ఈ భోగములయందు ఒక వైరాగ్యం, ఒక మానసికమైనటువంటి విసుగుదల కలుగుతుందో, కలగగానే నీవు ఎక్కడికి వెళ్ళిపోవాలి? చిన్నగా కొంతమంది మఠాలకు వెళ్ళిపోతారు, కొంతమంది ఆశ్రమాలకు వెళ్ళిపోతారు, కొంతమంది హిమాలయాలకు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళకండి. వీళ్ళ ఆలయంలో కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ అంటే దేవుడు కనిపించడు. మరి ఎక్కడికి వెళ్ళాలియా? ముందు గురుమేవాభిగచ్చేత్. గురుం ఏవా, గురువునే. ఆ ఏ జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్నగా గురువు దగ్గరికే వెళ్ళాలి. వెళితే ఆయన ఏమిటి చేస్తాడు? నీకు ఇది కలగటానికి కారణమేమి, పోవటానికి సాధనమేమి చెబుతాడు. అక్కడికి వెళితే అది నీవు ఆచరిస్తే నీ స్వరూపం నీకు తెలిస్తే పోయేది, కానిది ఒకటి చేస్తే పోయేది కాదు. నీవెవడివో నీకు తెలిస్తే పోతుంది ఆ దిగులు. లేదు ఏదో లేక కలిగింది కాదు, ఏది లేక కలిగిందో దానిని ప్రసాదించేవాడు కావాలి. ఏది లేక కలిగింది నీకు ఈ బాధ? జ్ఞానము లేక. ఆ జ్ఞానము ప్రసాదించేవాడు లభిస్తే నీకు ఉండేటువంటి బాధ తొలగుతుంది. కనుక స గురుమేవాభిగచ్చేత్ అని చెప్పింది ఉపనిషత్తు. అంటే మనం వీరెవరు? వీరు గోపాలు. ఈ గోపాల వంశంలో పుట్టింది మన పిల్ల. ఎటువంటి వారు? వేదముల యొక్క అర్థములన్నిటినీ సేకరించిన వారు, అనంతములైన వేదరాశిని ముందు అధ్యయనము చేసిన వారు, దాని అర్థములన్నింటినీ పిండినవారు, పిండిన వాటిని తాము అనుభవించి ఇతరులకు పంచిపెట్టినవారు. అటువంటి వారు వంశములో పుట్టిన తల్లి నీవు. ఆ వంశములో పుట్టి ఎలా ఉంది? అటువంటి గోపాలర్థం, గోపాలుడి ఇంట్లో పుట్టిన పొక్కడి బంగారు తీగ సన్నివేశం చెప్తే ఇక్కడ అందులో 4వదైన తీగని చెప్తున్నారు మనవారు. అమ్మా కొడి తీగ అన్నారు. తీగంటే శరీరంలో ఉండే అందాన్ని చెప్తారు. దానిలో బంగారపు తీగ అన్నారు. ఎందుకు ఈ బంగారం ఎందుకు ముందు విశేషణం అంటే, బంగారం అన్నిటికంటే దృఢమైన లోహం. కాబట్టి దార్ఢ్యమునకు బంగారం, అంతకంటే గొప్పది ఏదో ప్లాటినం ఏదో అనుకోండి, అప్పుడు బహుశా వారికి తెలిసి ఉండదు, కానీ బంగారం అనే అన్నారు. కాబట్టి బంగారపు తీగ అన్నిటికంటే గట్టిది. మన పార్వతీదేవి యొక్క శరీరాన్ని బహుశా పంచభూతములతో కాక బంగారంతో చేసి ఉంటారంటాడు కాళిదాసు. ఎందుచేత? ఆవిడ ముఖము అలా ఎండకు ఎదురుగా పెట్టిన వాడలేదట, కందలేదట. ఎందుకు కందలేదు? బంగారము కనుక అది కందదు. పువ్వు కనుక అందం ఉంటుంది, బంగారం మీద దార్ఢ్యం ఉంటుంది. దార్ఢ్యము సౌందర్యము రెండు ఉంటే ఆ ముఖానికి దేన్ని పోలిక చెప్పాలి? బంగారు పువ్వుని, తామర పువ్వుని పోలిక చెప్తాడు కాళిదాసు. అలాగే మన ఆండాళ్ళ తల్లి పుర్కడియే అంటుంది, బంగారు తీగా ఉంటుంది. అంటే ఎంత దృఢమైన శరీరము. ఇంత సర్వేశ్వరుని ఆశ్రయించడానికి ఇంత మనస్సు దార్ఢ్యము కలిగినటువంటి తల్లి, మన పరమాత్మనంత బాగా ప్రేమించిన దానికి అటువంటి ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి కులములో పుట్టడం చేత నీకు ఈ స్థితి కలిగింది. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని ముందుగా ఆమె గురు వంశం, జ్ఞాన వంశం, ఆమె జ్ఞాన ఉన్నతి, వారి పూర్వ సంప్రదాయం అన్నిటినీ తెలియజేసి పిలిచారు. ఇది మనకు కావాలి. వారికి ముందు ఎలాంటి కావాలి?
ఉత్తమ వంశ సంజాతుడు కావాలి. ఎందులో? జ్ఞాన వంశములో, ఉత్తమమైన వంశంలో. ఇక్కడ సిద్ధం సత్సంప్రదాయే గురువు యొక్క లక్షణాలు చెప్పారు వేదాంత తీసుకొచ్చు. చెబుతూ మొదటిది ఏమని చెప్పారు? సత్సంప్రదాయమందు పుట్టినవాడు కావాలి, అది ఉండాలి, సంప్రదాయ శుద్ధి కావాలి. రెండవ విశేషం ఇది. ఒకటి ఈ పిల్లవరంటే అటువంటి ఉత్తమరాలు, ఇది వంశం అంటే. ఇంకా రెండవది తర్వాత పుత్తరవల్గు పునమయిలే, రెండవది సౌందర్యం. సౌందర్యాన్ని వర్ణిస్తూ నడుము సౌందర్యం, కేశపాశ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఏమిటి రెండే వర్ణించడమేం అంటే, పై శరీరానికి అందాలు మనకి తెలుసును. నడుము లావుగా ఉంటే బాగుండదు, జుట్టు పొట్టిగా ఉన్నా గుండైపోయినా బాగుండదు. ఇప్పుడు జుట్టు ఉండాలి, నడుము సన్నంగా ఉంటే స్త్రీకి అందం. ఆత్మకి నడుము సన్నముగా ఉండాలి, కేశములు మంచి దుబ్బులాగా ఉండాలి. ఏమిటి ఆత్మకి కేశములు, ఆత్మకి నడుము ఉందా? ఆత్మకి రూపమే లేదంటారే ఉపనిషత్తులు. నచక్షుషా పశ్యతి కశ్చనైనమంటారు, కంటికి కనిపించదంటారు. దానికి ఇవన్నీ ఉన్నాయా అంటే ఒక్కసారి ఊహించుకోండి, కనిపిస్తుంది. ఏమిటి నడుము అంటే, మీ లోపల పైభాగం కింద భాగం రెండు భాగాలని కలిపేది నడుము. ఈ మధ్యనుండేటువంటి భాగం ఏమిటి మనకి? జ్ఞానము భక్తి, కర్మ జ్ఞానము. కర్మ కింద భాగం నడుస్తుంది, పైభాగం జ్ఞానము. ఈ కర్మజ్ఞానాలకు మధ్యన ఏమిటి రావాలి? మీకు వైరాగ్యం అనేది రావాలి. కాబట్టి వైరాగ్యం అంటే నడుముతో పోలుస్తారు. నడుము ఎలాగైతే ఉన్నదా లేదా అన్నట్టుగా ఉంటుందో అలాగే మనకి సంసారంలో ఉన్నాడా? ఉన్నాడు. లేడా? లేడు. ఆ స్థితిలో ఉంటే వైరాగ్యం అంటారు. కాబట్టి జ్ఞాన వైరాగ్యములలో వైరాగ్యానికి పేరు నడుము. ఇంకా కేశపాశములు ఏమిటి అంటే, జుత్తు ఆత్మకి వ్యామోహము, స్త్రీకి కేశములు పురుషునికి వ్యామోహమును కలిగిస్తాయి. మనకి భగవంతుని యందు భక్తి ఉంటే భగవంతుడు పిచ్చెత్తి మన వైపు వస్తాడు. కాబట్టి ఎవడు నా యందు ప్రేమ గలవాడైతే వాడిని విడిచి నేను ఉండలేనంటాడు. ప్రేమించిన ప్రియురాలని వదలి ప్రియుడు ఉండలేనని ఎలాగంటాడో, మనము కానీ భగవంతుని యందు నిజమైనటువంటి ప్రేమ కోసమే అని ప్రేమిస్తే ఆ సర్వేశ్వరుడు మనని వదిలి ఉండలేడు. కనుక కేశం అంటే ఏమిటి? వ్యామోహము అంటే కారణము లేని, ప్రయోజనము కోరని, ఒకనాడు ఆగని, ప్రేమ కొరకే ప్రేమించిన ప్రేమకు వ్యామోహం అని పేరు. అటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడు అవ్వాలి. తల్లి అటువంటి దానివి కనుక నీకు స్వామి వశపడా? ఉత్తమమైన ఆచార్య కులములో జన్మించిన దాన్ని ఇటువంటి భాగవతులను మనం ఆశ్రయించాలి, వారిని లేపాలి. లేపడం ఏమిటి? వారి ఆభిముఖ్యాన్ని మన వైపు సంపాదించాలి. వారిలో ఉన్న జ్ఞానాన్ని, వారిలో ఉన్న వైరాగ్యాన్ని, వారి సహవాసం మనం అలవరుచుకోవాలి. కాబట్టి భాగవత సహవాసం మొట్టమొదటి జీవితంలో అలవాటు చేసుకోవాలి. అది నేర్పుతుంది మన ఆండాళ్ళ తల్లి. భగవత్ప్రాప్తికి పరుగులు ఎత్తకండి, 10 రోజులు లేపండి లేపండి లేపండి, తర్వాత గురువు గారిని లేపండి, తర్వాత అమ్మవారిని లేపండి, తర్వాత మెల్లిగా వెళదాం ఆయన దగ్గరికి. అప్పుడు లేపుదాం. ఇప్పుడు 23వ నాడు ఇన్ని రోజులు గడిచిపోవాలండి భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. 22వ నాడు ఆయన కన్ను విప్పి చూస్తే, 23వ లేచి నడిచొస్తే, 24 మంగళహారతి పడితే, 25ను వాడి వృత్తాంతం చెబితే, 26ని అప్పుడు కావలసిన లిస్టు ఆయనకి ఇవ్వాలి. అందుకని వెళ్ళగానే లిస్టు ఇచ్చకూడదు. అంటే 26 రోజులు అయితే అప్పుడు లిస్టు. 27వ నాడు అంతకంటే మధురమైనటువంటి పదార్థం తయారు చేసి కూడారై, ఆ తర్వాత అసలు రహస్యం చెప్పాలి. అప్పుడు ఆఖరి నాడు అయ్యా ఇది ఎందుకేం మాకు అక్కర్లేదయా, అసలు కావలసింది ఇది, అప్పుడు బయట పెట్టాలి. కానీ చల్లకొచ్చి ముంతదాతలు ఎందుకు మొట్టమొదటి చెప్పేదా ఉంటే నెరవేరదు పని. అందుచేత జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలి. చెబుతోంది తల్లి ఎలా ఆధ్యాత్మిక సాధనలో మనం పురోగతి సాధించాలి. ఇంకా పుత్తరవల్గలు పునమయిలే, అది ఎలాగుందిట? పాము పుట్టలో దూరినప్పుడు ఎలాగైతే అంత సంకోచించి ఇలా ముడుచుకొని లోపలికి దూరుతుందో అలా ఉండాలి. ఈ నడుము అంత సన్నంగా ఉండాలిట. ఆ ఫణం ఇంత ఫణము విడి ఇలా మూతి మాత్రం సన్నంగా ఉండి లోపలికి దూరుతోంది పాము. ఒకసారి చూసింది అండాలి తల్లి. ఎంత ఆ సీనరీ చూడడం ఎంత కష్టపడి. ఇప్పుడు టీవీల్లో పాముని చూపిస్తుంటే వాళ్ళు ఎలా ఫోటో తీసారో భయం వేస్తుంది. అలాంటిది మన అండాలి తల్లి చూసింది ఆ పాముని. పుట్టలోకి దూరుతోందిట. పడగ పట్టుకున్న పాము పడగ ముందు చివరి సూది భాగం దూర్చి మెల్లగా పడగంతా ఇలా ముడిచేసి సన్నం చేసి లోపలికి దూరుతోంది. ఆ పుట్టలోకి దూరుతున్నటువంటి పాములా ఉన్నటువంటి నడుమట మన తల్లి. ఒకసారి స్త్రీ యొక్క వెనక భాగం చూస్తే మీకు అసమంగా పుట్టలో దూరుతున్న పాము కనిపిస్తుంది. ఆ సన్నివేశాన్ని గురించి అదిట నడుముకు అందం. అక్కడి నుంచి విశాలంగా ఉండాలి. ఆ వైశాల్యం అలా 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 తగ్గిపోవాలి. తగ్గిపోయి సన్నంగా ఏర్పడి లోపలికి దూరాలి. ఇది పుత్తరవల్కులు. పునమయిలే, కేశము బాగా బలిష్టముగా ఉండాలి. అంటే వైరాగ్యము, జ్ఞాన భక్తులు సమృద్ధిగా ఉన్నటువంటి తల్లి మనకు నడిపించేది కావాలి. ఇవేమిటివి అంటే, ఇది మన సంప్రదాయంలో కాదు కానీ తంత్రశాస్త్రంలో
శ్రీ విద్య అని ఒకటి ఉంది. వారు శ్రీ విద్య అంటే వారు ఏమిటంటారంటే ఒక శక్తి ఉంది లోపల, కుండలిని అని ఆ శక్తికి పేరు. కుండలిని అనేటువంటి శక్తి ఇలాగూ పాము చుట్టుకొని ఉన్నట్టు మన లోపల జ్ఞానశక్తి చైతన్య శక్తి మూలాధారం దగ్గర చుట్టుకొని ఉందిట. ఇలా పాము ఇలా చుట్టి పాము దాని మీద ఇలా తల వంచి ఉన్నట్టు ఉందిట లోపల. దీనిని లేపాలి. లేపితే ఇలా తల ఎత్తింది పాము. ఆ ఎత్తిన తల అలా పైకి సాగి అలాగూ ఆ మూలాధారం అనగా వెన్నుపూస చిట్ట చివరి భాగానికి 3 అంగుళాల కింద. కాబట్టి వెన్నుపూస చివర చూసుకుంటే దాని చివర 3 అంగుళాలు కొలిస్తే అక్కడ ఉంటుంది మూలాధారం ఒక కేంద్రం. ఇది చైతన్య కేంద్రం. అక్కడి నుంచి కదులుతుంది చైతన్యం. ఈ కదిలిన చైతన్యాన్ని కదిలించడం అనేది ప్రణవముతో మంత్రముతో ఎలా చేయాలో గురువు యొక్క ఉపదేశం వల్ల పొందాలి. పొందిన తర్వాత అది కదిలి క్రమంగా మీదకి రావాలి నాభిస్థానానికి, ఆ తర్వాత హృదయ స్థానానికి, తర్వాత కంఠస్థానానికి, తరువాత భ్రూమధ్యానికి, తర్వాత శిరస్థానానికి ఈ చైతన్య శక్తి వెళ్ళాలి. దీనిని వారు ఒక పెద్ద శ్రీ విద్యా ప్రకరణమని, దానిని మన వారు ఒక సౌందర్య లహరిని శంకర భగవత్పాదుల వారు ఒక పెద్ద స్తోత్రం రాశారు. అందంగా ఈ కథ అంతా దానిలో పెట్టి మన ఆండాళ్ళ తల్లి తిరుప్పావై పాడినట్టు వారి ఈ శ్రీ విద్యా తంత్రాన్ని అంతనే ఒక స్తోత్రంలో ఇమడిచారు సౌందర్య లహరిని. అందులో ఈ అందం అంతా వారు చెప్పారు. ఎలా వెళుతుందో ఏమిటో కథ. ఈ వెళ్ళినటువంటిది ఇక్కడ ఏమిటి కిందని పుట్టలో దూరి ఉన్న పాము ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఇది పునమయులే కేశపాశ పర్యంతము వెళ్ళాలి మీదకి. వెళితే ఏమిటి? దీన్ని అడుగుదాన్ని ఏమిటంటారు? మూలాధారం అంటారు. తర్వాత మణిపూరం అంటారు, స్వాధిష్టానం అంటారు, అనాహతం అంటారు, ఆజ్ఞ విశుద్ధి అంటారు, ఆజ్ఞ అంటారు. తర్వాతది సహస్రారం అని మీదకి వెళ్ళిపోతుంది. ఇలా అందం అంతా వారు చెప్పారు. ఎలా వెళుతుందో ఏమిటో కథ. ఈ వెళ్ళినటువంటిది ఇక్కడ ఏమిటి కిందని పుట్టలో దూరి ఉన్న పాము ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఇది పునమయులే కేశపాశ పర్యంతము వెళ్ళాలి మీదకి. వెళితే ఏమిటి? దీన్ని అడుగుదాన్ని ఏమిటంటారు? మూలాధారం అంటారు. తర్వాత మణిపూరం అంటారు, స్వాధిష్టానం అంటారు, అనాహతం అంటారు, ఆజ్ఞ విశుద్ధి అంటారు, ఆజ్ఞ అంటారు. తర్వాతది సహస్రారం అని మీదకి వెళ్ళిపోతుంది. ఇలాగ కింద నుంచి మీదకి వెళ్ళేటప్పుడు 7 కేంద్రాలు ఉంటాయి. ఈ 7 కేంద్రాలను ప్రసరించినప్పుడు మొదటి కేంద్రం పుట్టలో దూరి ఉన్న పాము, పై కేంద్రం నెమలి, పురివిప్పిన నెమలి. ఇవి 2. ఇది మన శరీరంలో ఉన్నటువంటి నాడీ కేంద్రం యొక్క స్థితిని వర్ణిస్తుంది. మన లోపల వెన్నుపూసలోంచే జ్ఞానము ప్రసరిస్తుంది. అందుకోసమే ఏదో ఒక రకమైన జ్వరం వస్తే వెన్నుపూసలోంచి రసం లాగేస్తారు. తీసేస్తే అది ఆ జ్వరంలో ఉన్నటువంటి వాడికి ఆ బుద్ధిలో కలిగిన దోషాలు అయిపోతాయి. మనకి ఏదో ఒక మెనింజైటిసో ఏదో పేరు, అది రోగానికి నాకు పేరు తెలియదు కానీ వైద్యుని కానీ ఒక రోగానికి చేస్తారు ఆ పని. ఎందుచేత ఈ జ్ఞానం ప్రసరించకుండా ప్రతిబంధకమైనటువంటిది అడ్డగది అక్కడ. ఆ దోషం తొలగాలంటే వెన్నుపూసలోంచి ప్రసరించేటువంటి ఆ జ్ఞానం సమమైన మార్గంలో ప్రసరించడానికి అడ్డమైన దానిని తొలగించాలి. ఆ జ్ఞాన ప్రసరణ మార్గానికి పేరే మన ఇప్పుడు తల్లి చెబుతూ మొదలు చెప్పింది, చివర చెప్పింది. పుత్తరవలుగులు పునమయులే ఆహా తల్లి. ఇక్కడ నుండి అక్కడి వరకు చైతన్యము ప్రసరించి భగవానునితో చేరి ఉన్నటువంటి తల్లివి కదా నీవు. నీ వచ్చి నాకు నీ జ్ఞానాన్ని అందించవద్దా? పోదరాయ్ రావమ్మా. సుత్తత్తు తోழிమార్ ఎల్లారం వందు. ఎందుకు చెప్పాలి నేను? అని మీకు నిజమే నాకుంది, నాకుంటే మీకు ఇచ్చేయాలా? ఏమంటే డబ్బు ఉంది వారికి, అయ్యా మాకు కాస్త బెటరా ధనవంతులు మీరు మాకు ఇవ్వగలుగుతారు అంటే ఏమి ఉంటే ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి అంటే నీకు మాకు విడదీయాలని సంబంధం ఉందమ్మా. నీకు దేహ సంబంధం ఉన్నది, మనస్ సంబంధం ఉన్నది. 2 ఉండాలి గురువుతో మనకి. దేహ సంబంధము అంటే ఆత్మ సంబంధము, 2 బాహ్యమైనటువంటి మనస్సు యొక్క సంబంధం ఉండాలి. మరితో సమానమైన మనసు కలవాడికి, సమానమైన ఆత్మజ్ఞానము కలవానికి గురువు యొక్క మంత్రం అందుతుంది. కానీ అది లేని ఒకలాంటి వాడికి ఇది అందదు. ఇప్పుడు చుట్టము చెలి అయినటువంటి వారు చుట్టూ వచ్చున్నారు. సుత్తత్తోழிమార్ ఎల్లారం వందు. అందరూ వచ్చి నిన్ముత్తం పుగుందు, నీ ముంగిట చేరి. నీ ముంగిట చేరి అంటే నీ అన్న దానిలో ఉంది అందం. ఎక్కడికి చేరాలి? అందరూ మనం వెళ్ళకూడదు. ఎవరి ముంగిడికి పడితే వారి ముంగిడికి వెళ్ళకూడదు. ఎవరిటువంటి మహాపురుషులో వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆశ్రయించి వారి ద్వారా జ్ఞాన వైరాగ్యములను సంపాదించాలి. కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండి. కాబట్టి నీ ముంగిటికి వచ్చామమ్మా. దీని గొప్పతనం ఏమిటి? నీ ముంగిలి కనుక. మనకి లీలాశుకుల వారు చెప్పారు, అయ్యా మీరు ఒక్కసారి నేను ఎవరిని శరణ పొందుతాను? మా నందుడి ముంగిరిని నేను నమస్కరిస్తున్నాను. ఆ నందుడి వాకట్లో కృష్ణుడు పడుకొని ఉన్నాడు పూర్వం. ఆయన రోటికి కట్టేస్తే ఆ ముంగిట్లో దొర్లేడు కనుక బురదలో, తండ్రి ఆ నందుడిని నేను శరణం పొందుతున్నాను. ఎందుకని? యస్య అళిందే పరం బ్రహ్మ.
ఆయన ముంగిట్లో పరబ్రహ్మ ఉన్నాడు, దోగాడుతున్నాడు కనుక అటువంటి పరబ్రహ్మ ఎవరి ముంగిటిలో ఉంటారో ఆ ముంగిటికి వెళ్ళి నిలబడాలి. నిలబడితే కనిపిస్తాడు అక్కడ. ఇక్కడ ఎక్కడికి వెళితే మనకి కనిపిస్తుంది? ఒక మహాపురుషుల యొక్క ఆభిముఖ్యాన్ని సంపాదిస్తే వారొక్కసారికి ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మన వైపు చూస్తే చూడగానే చాలు మన లోపల ఉన్నటువంటి అడ్డము తొలగిపోతుంది. దర్శనం ఉన్నది ఎలాగూ ఉంది, ఉండడానికి ఏం ప్రయత్నం అక్కడది ఉంది. మరి ఏమిటి చేయాలి? ఉన్న అడ్డు తొలగాలి. ఈ అడ్డు ఎవరు తొలగిస్తారు? వీరు. ఎంతేది మీకు ఎలా తెలుసునండి? అంటే వెనక చెప్పాం ఏమని, శతార్తిరలియచ్చండ్రు శరుచెయ్యం, అక్కడుంది కథ. శత్రువుల యొక్క బలము తగ్గిపోయేలాగూ ఎదిరించి యుద్ధము చేసేవారట మన వంశం వారు. ఎవరి పిల్ల వంశం వారు. దేవుని శత్రువులు ఎవరండి అంటే, శత్రువులు ఎవరు? తమ ఆశ్రితులైనటువంటి జీవులకు పట్టినటువంటి శత్రువులు వారికి శత్రువులు. మనకి శత్రువులు ఉన్నారా? ఏమో మాకెవరూ లేరండి. పోలీసులు అడుగుతారు అనుకోండి, మన బంగారం అవుతే ఎవరండి మీకు అనుమానం ఉందా? ఎవరు మీ శత్రువు? ఎవరూ లేరండి మాకు అలాంటి వాడు. అలాగే మనకి తెలియదు మన శత్రువులు ఎవరు ఉన్నారు, మన లోపలే శత్రువులు. ఎవరు వారు? అటువంటి నీవెవరు, నీవెవరు అని అడిగితే ఏమని చెప్తాం? నేనండి అంటే ఏది నేను? శరీరం. ఈ శరీరం నేను అనుకునేటువంటిది మనకు ఒక ప్రధానమైన శత్రువు. రెండవది ఇది, ఈ శరీరం ఈ శత్రువు దేనికి? స్వరూపానికి శత్రువు. స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ఫల విరోధి అని ముగ్గురు విరోధులు ఉంటారట. స్వరూపం అంటే ఏమి? పరుని కొరకే నేను, పరునకు చెందినవాడనే నేను అనే భావము నీలో కలగకుండా అడ్డేదేది? ఒకటి నేను, రెండు నా కొరకు. ఒకటి నేను అనగానే నేను పరునకు చెందినవాడిని అనిపించదు మనస్సులో. పైకూడిక మర్యాద కన్నా వారంతవరకు మనంతవరకు మనం కాబట్టి మనం ఎప్పుడూ వారికి ఒప్పుకోం. కాబట్టి నీవాణ్ణి అని ఒప్పుకుందికి ఏమిటి పోవాలి? ముందు నేను స్వతంత్రుని అనే భావం తగ్గాలి. ఇది తగ్గడానికి ఏమి? విరోధి పోవాలి. ఏ విరోధి? స్వరూపమునకు విరోధి అయినటువంటి తాను స్వతంత్రుడనని, తనదే అంతా అని, తాను తన కొరకే అనే భావములు తగ్గాలి. ఇవి తగ్గితే నీ స్వరూపం నీకు వస్తుంది. ఎవరు తొలగిస్తారు వీటిని? నీ గురువులు. గురువులు ఎవరు? గోపాలుడు. గోపాలుడు ఏమిటి చేస్తారు? బల్లెం పట్టుకుని పొడుస్తారు. ఆ బల్లెం పట్టుకుని పొడిస్తే ఏమిటవుతుంది? తోడేళ్లు పోతాయి. తోడేళ్లు ఆవుల్ని లాక్కుపోతాయి. మన లోపల ఉండేటువంటి జ్ఞానప్రదమైనటువంటి ఈ వాంగ్మయము యొక్క అవగాహన, వాంగ్మయము చేత కలిగిన జ్ఞానం అనేటువంటి దాన్ని, స్వరూప జ్ఞానాన్ని మృషింపచేస్తుంది. మనలో కలిగినటువంటి నేను, నా కొరకు అనే భావాలు వీటిని తొలగించాలి. ఎలా తొలగిస్తారు? ఓం ఇది ఇస్తారండి, ఇది బల్లెం, ఇది ఇస్తారు. అబ్బాయి ఇదిగో దీంతో పొడి చేస్తాను చూసుకోమంటారు. ఈ బల్లెంతో మన లోపల ఉన్నటువంటి ఆత్మకు, స్వరూపానికి విరోధమైనటువంటి, స్వరూపం అంటే జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఒకని కొరకు, వాని కొరకు, నేను వానికి చెందినవాడను. ఈ రెండు మాటలు మన లోపల స్ఫురిస్తే నీవెవడివో నీకు తెలిసినట్టు లెక్క. అలా తెలియకుండా నేనంటే శరీరమని, నేను స్వతంత్రుడు అనిపిస్తే, నీవు నీ కొరకు అనిపిస్తే స్వరూపం మరుగుపడినట్టు లెక్క. ఈ అడ్డినటువంటి మరుగుపడిన దానిని విరోధి అంటారు. దానిని తొలగించడానికి ఏమి నేర్చుకోవాలి? ఓం అనే ప్రణవమును నేర్చుకోండి అని ఉపదేశిస్తాడు గురువు. ఇది ఆయన మనకు చేసే ఉపకారం. రెండవది ఏమిటి? మన లోపల నేను ఎప్పుడు డిపెండెంట్ కాదండి వారి మీద. నా రక్షణ నేనే ఏర్పాటు, నా ప్రొటెక్షన్ నేనే ఏర్పాటు చేసుకుంటాను. వాడి ప్రొటెక్షన్ వాడే అంటే ఈ ప్రభుత్వం మీద అసలు ఇప్పుడు ప్రభుత్వం వద్దాను వీళ్ళు రక్షించేది ఏమిటంటే ఉపన్యాసాలు చెప్తుంటారు మన పెద్దవాళ్ళందరూ. ఎందుకంటే వాడి ప్రొటెక్షన్ వాడే అంట. ఇంటి చుట్టూ సిపాయిల్ని పెట్టేస్తాడు తుపాకులతోటి, వాడి రక్షణ వాడు చేసుకుంటున్నాడు. అలాంటి వాడి ఇలా కూడా చంపేస్తున్నాడు. ఏమయ్యా మరి ఇది వాడి రక్షణ వాడిదే కదా. అదుగు అదే ప్రమాదం. వాడి రక్షణ వాడిది కాదు, వాడి రక్షణ వాడిది. ఈ జ్ఞానం ఉండాలి. ఇది చెప్పేటప్పుడు నా రక్షణ నా బాధ్యత కాదు అని గుర్తిస్తే నా రక్షణ నాది అనుకునేటువంటి విరోధి నశిస్తుంది. దీనికి ఏమి చేయాలి? నమః నమః జ్ఞాపకం పెట్టుకొస్తావాను. నమః అంటే ఏమిటి చెప్పింది? మహా నాది, నా కాదు. ఏమిటి నాది కాదు? నా రక్షణ నాది కాదు. నా రక్షణ బాధ్యత వాడిది. కాబట్టి తన రక్షణ యందు తన యొక్క పూచి ఉంది అనుకోవడం తగ్గాలి. ఇది నమః. ఇది రెండవ బల్యం, రెండో విరోధిని చంపాడు. మూడవది ఏమిటి పోవాలి ఇంకా మనకి? ఫలం. ఫలం ఏమిటి కావాలి? ఆనందము. ఆనందం అంటే ఆనందం ఎవడు? ఆనందం ఇచ్చేవాడు ఎవడు? భగవానుడు. ఆయన అనుభవించాలి, అనుభవిస్తాం. ఇది చాలా కష్టమైనది ఫలం. ఇది జ్ఞాపకం ఉండాలి. ఏమిటిది? ఎందుకు ఆనందం అనుభవిస్తున్నాం? మన కోసమే. ఎందుకు అనుభవిస్తున్నాం? అందరికీ మన కోసమనే ఉంటుంది కదా. ఉంటుందో లేదో చూస్తే, తల్లిని చూస్తే కానీ అర్థం కాదు. తల్లి ఎలా ఆనందిస్తోంది? బిడ్డని కష్టపడి కంటుంది. కన్న బిడ్డని ప్రయత్నించి ఎంతో శ్రమపడి సాకుతుంది. వాడి మలమూత్రముల దగ్గర నుంచి అన్నీ తను ఎంతో ప్రియముగా ఆహ్లాదముగా తీస్తుంది, సంరక్షణ చేస్తుంది. ఎందుకు? ఏమీ లేదు. ప్రయోజనం ఉందా?
లేదు. మరెవరి కోసం? వాడి కొరకు చేసింది. వాడి కొరకు చేసిన తర్వాత ఆనందం ఎవరికి? వాడికా తనకా? వాడు ఒళ్ళు కడిగితే వాడు, ఆ డ్రస్సు వేస్తే వాడు ఆనందిస్తాడు. ఈవిడికేమి డ్రస్సు లేదు, పరిశుద్ధి లేదు, మురికిగా ఉండి ఆహారము లేకుండా, చక్కని వస్త్రము లేకుండా, పిల్లని మాత్రం పరిశుద్ధమైనటువంటి వేషముతో, రూపముతో, భాషణతో తయారు చేసి వాడిని చూసి పొంగిపోతుంది తల్లి. ఇప్పుడు ఆనందం దేనివల్ల కలుగుతోంది? తాను అనుభవిస్తే తన కొరకు కలిగిందా? వాడు అనుభవిస్తే వాడి కొరకు తాను చేస్తే కలిగిందా ఆనందము? వాడి కొరకు తాను చేస్తే వాడు సుఖముగా ఉంటే కలిగినదేదో అది నిజమైన ఆనందం. అందుకని తన కొరకు తాను చేస్తే అనుభవించేదాని పేరు భోగం. ఈ భోగం ఏమిటి? క్షణికం. ఒక మాట ఉంటుంది, పోతుంది. అనుభవించాం, సంపాదించాం. భోగములు శాశ్వతములు కావు, ఆనందము శాశ్వతం. ఆనందం అంటే ఏమి? ఒకని కొరకు మనము చేసి వాడు ఆనందించిన ఆనందాన్ని చూసి మనం ఆనందిస్తే అది ఆనందం అంటే. అట్లాంటి మోక్షం కలిగిన తర్వాత, అంటే అటువంటి ఆనందం మనకు లభించిన తర్వాత, నా కోసం అండి, ఏమండి వాళ్ళ కోవిల్లో పూజలు చేస్తున్నారంటే ఎందుకండి? ఏమో అబ్బాయి పరీక్ష పేసాడని నీవుండి సుత్తత్తు తోజుమార్ ఎల్లారం వందు నేను ముత్తం పుగుందు ముగిల్ వಣ್ಣని పేర్పాడా ఆ నీలమేఘవర్ణుని పాడితే వెంటనే ఒకసారి గగురు పొడవద్దా? ఒకసారి కంట నీరు రావద్దా? ఉండకుండా ఏమీ లేకుండా సిత్తాదే పేషాదే శల్వపెండాట్టి అంత ఉలక్కుండా పలకుండా ఉన్నావంటే నీ ఒళ్ళు కాదు, నిన్నే నీకు తెలియకుండా చేసేవాడు నిన్ను బిగి కౌగిటిలో చేర్చుకొని ఉండే ఉంటాడు. లేకపోతే ఇంత ఒళ్ళు తెలియకుండా ఉంటావా అని వీళ్ళ అనుమానం. ఆయన లేడు లోపల, ఉన్నాడు లోపల. ఎక్కడ? బాహ్యమైన రూపంలో లేడు, ఆంతరమైన ఆనంద స్వరూపంలో లోపల అమ్మతో చేరి ఉన్నాడు. ఆ అనుభవంలో ఉంది ఆవిడ. అటువంటి ఆవిడ్ని లేపాలి. కాబట్టి అమ్మ లేమ్మన్నారు. అన్న తర్వాత అంటే ఉలక్కుండా పలకుండా ఉండడం అంటే కొంతమంది స్వయం పాకం అని చేసుకుంటూ ఉంటారు. అందరం మనం భోజనాలందరికీ ఏర్పాటు చేస్తే మేము అక్కడ భోజనం చేయమండి, మేము స్వయం పాకం అంటారు. వీళ్ళలాంటి వాళ్ళు వీళ్ళు వేరే. అందరిలోకి పెళ్లికి వచ్చి పెళ్లి భోజనం చేయకుండా స్వయం పాకం చేసుకునేవాడు ఎలాంటి వాడు. అలాగే భగవద్ అనుభవం అందరము కలిసి అనుభవిస్తే ఒకసారి సంతర్పణలో భోజనం చేసినట్టు. సంతర్పణలో ఇన్ని పదార్థాలు ఇస్తే తినకుండా ఒక్కడు ఇంత కూర అన్నం చారు తింటే వాడు ఎంత దరిద్రుడో అలాంటి వాడు వీడు. కాబట్టి ఏంటమ్మా అనుభవం? ఇంత అనుభవిస్తూ ఇన్నుండి నువ్వు ఒక్కటి అనుభవిస్తావా? అందరితో కలిసి అనుభవించాలమ్మా. ఇష్టజనై సహ భుక్తం ప్రియతమయా సహ సుప్తం అంటారు మన పెద్దలు. అయా ఇష్టలతో కలిసి తింటే అది తిండి. అది తిండి కాదు, పొట్ట పోసుకుంటా, కడుపు నింపుకుంటా. ఏది చేయదు? కాకి తన ముక్కుతో సంపాదించి పొట్ట పోసుకోలేదా? నువ్వులాగే పొట్ట పోసుకుంటున్నావు. నీ ప్రియమైన వారితో కలిసి తింటే అది భోజనం. కాబట్టి తల్లి, నీకున్న జ్ఞాన వైరాగ్యాలను మాకు అందిస్తే నీ అనుభవం, లేకపోతే అది అనుభవం కాదు. శల్వపెండాట్టి అక్కడికి ఎంత సంపన్నురాలేవమ్మా, ఎంత ఐశ్వర్యవంతురాలేవమ్మా. 2 అయిపోయినాయి. మూడోది అహంకారానికి అవసరమైన సకల పదార్థములు ఉన్నాయి వీళ్ళో, కానీ వీడికి అహంకారం లేదు. ఆ స్థితి మనకు తెలిస్తే అటువంటి వారిని ఆశ్రయించాలి. లేనివాడిని ఆశ్రయించకండి, ఉన్నవాడిని ఆశ్రయించండి. ఉన్నవాడిని ఆశ్రయించకండి ఔదార్యం లేకపోతే. బట్ ఔదార్యం ఉన్నవాడిని ఆశ్రయించాలి. ఔదార్యం ఉండాలి, సౌలభ్యం ఉండాలి. ఔదార్యం ఉండి సౌలభ్యం లేకపోతే ఇప్పుడు మనకి ఎక్కడ దొరకడం. ఆయన చాలా గొప్పవాడు కనిపించాడు, ఇచ్చేసాడు అనుకోండి, అసలు కనపడ్డు, ఏమిటి లాభం? వీడికి ఇచ్చే గుణం ఉంది, వాడు సులభుడు కాదు. 2 ఉన్నది ఎవడు? ముగిల్ వన్నం మేఘం. మేఘం ఏమిటవుతుంది మీకు? దీనిలో సౌలభ్యం ఉంది, ఔదార్యం ఉంది. ఓహ్, ఎంత నీరు కాలుస్తుంది, నీరు పట్టుకు ఇచ్చేశాడు. రెడీగా ఎక్కడ పడితే అక్కడ వర్షించేస్తాడు. వీళ్ళు వాళ్ళు అని చూడడు, అందుకని చూడడు. ఎవరు కోరేరని కాదు, తన ఇవ్వకుండా ఉండలేక వర్షిస్తాడు. ఇది మన భగవంతుని యొక్క స్వభావం. ఆ భగవంతుని యొక్క స్వభావం అంటే స్వభావం కలిగినటువంటి, దయారసము నిండినటువంటి, కారుణ్యరస పరిపూర్ణుడైనటువంటి, సకల కళ్యాణగుణ పరిపూర్ణుడైనటువంటి, అపారమైన అనంతమైన భగవద్గుణ సంపత్తి కలిగినటువంటి మేఘమే మా స్వామి. అటువంటి వినీలమైన మేఘము వంటి వర్ణము గలవాడిని పడితే నువ్వు సిత్తాదే పేషాదే శల్వపెండాట్టి. నిద్ర ఏమిట మాని ఎత్తు కురంగుం పొరుள். నువ్వేమిటి నిద్రకు అర్థం? నిద్రలు భగవంతుడు పడుకుంటాడు 4 నెలలు. ఆయన నిద్రకు అర్థం ఏమిటి? లోకమునంతను ఎలా రక్షిస్తాను, ఈ జీవులనందరూ ఎలాంటి ప్రకృతితో చేర్చాలి, ప్రకృతిని ఏ శరీరముగా మార్చాలి, ఎలాంటిది మార్చి ఏ కర్మలు వీడికి ఎలా చేయాలి, ఇదండి ఆయన ఆలోచన. ఆ ఆలోచిస్తూ పడుకున్న పడకకి యోగ నిద్ర అంటారు. అటువంటి యోగ నిద్ర పొందినటువంటి స్వామి నిద్రకి జగద్రక్షణ చింత అర్థం. మనమందరము లోకంలో వారం పోయే నిద్రకి అర్థం తమోగుణము ప్రబలి నిద్ర వచ్చిన నిద్రకి తామస నిద్ర అని అర్థం. అట్లాంటి నిద్ర కాదు భగవద్భక్తుల నిద్ర. వీరి నిద్ర ఏమిటి? భగవద్ అనుభవము చేత కలిగిన పారవస్యముతో ఒడలు తెలియక
తాను అనుభవించేది తాను బయటికి చెప్పలేక మాట రాక అలా డగ్గుత్తికపడి లోపల ఊరుకున్నాడు. కానీ ఔదార్యము లేక కాదు, పరిపూర్ణత లేక కాదు. కాబట్టి తల్లి, ఒక్కసారి నీవు జ్ఞాపకము చేసుకుని నీ ఔదార్యాన్ని, సౌశీల్యాన్ని, సౌలభ్యాన్ని ఒకసారి మా వైపు ప్రసరింపచేయమ్మా, నిద్ర ఏమిటమ్మా అని ప్రార్థిస్తున్నాడు ఈనాడు. ఈవిడ ఒక ఆళ్వారు. ఎవరా ఆళ్వారు? ఈయన మాకు దొంగ ఆళ్వారు ఆయన ఉన్నారు. ఆళ్వారులో ఆయన పేరు తిరుమంగై ఆళ్వార్ అని పేరు. ఈయన ఒక మ్లేచ్ఛ వంశంలో పుట్టాడు. ఈయన చోళదేశపు రాజుకి, కంచిలో ఉండే చోళదేశపు రాజు గారికి సామంతరాజు. ఈయనకు పెద్ద ఒక భూములు ఠాణా ఇచ్చాడు. దానిని పరిపాలిస్తూ ఉండేవాడు, కప్పాలు కట్టేస్తూ ఉండేవాడు. ఈయనకి హఠాత్తుగా ఒకనాడు స్నానానికి వెళితే అక్కడ అందమైన పిల్ల కనిపించింది. సాక్షాత్ భగవంతుడు మంచి మనసున్నవాడు, మంచి నిష్ఠ గలవాడు, మంచి దీక్ష గలవాడు. వీడిని ఎలాగైనా సంస్కరించాలని భగవానుడికి కోరిక కలిగింది. ఈయనకి ప్రయత్నం లేదు. ఈయన మ్లేచ్ఛుడు, లోకంలో ఉండే భోగాలు అనుభవిస్తున్నవాడు. ఒక అందమైన పిల్ల కనిపించేసరికి ఆవిడని చూసి ప్రేమించేశాడు. వెనకాల మనుషులు మోసుకొస్తున్నారు, మంచి అడవిదారి, ఎవరూ లేరు. ఆ మనుషులు, పురోహితుడు, భార్య, భర్త వస్తున్నారు పసుపు బట్టలతోటి. చూశాడు మనవాడు, మంచి అవకాశం దొరికింది. ఆవిడ ఒంటి నిండా నగలే. ఆవిడ పాదాల మట్టెల దగ్గర నుంచి శిరస్సులో పెట్టుకుని ఆభరణం దాకా అంతా బంగారమే. కొట్టేశామంటే 2 రోజులు కాదు 100 రోజులకి సరిపోతుంది అనుకుని వెళ్ళాడు. ఎదిరించాడు. ఎదిరిస్తే అన్నీ వచ్చేసి అన్ని నగలు తీసేసుకున్నాడు, డబ్బంతో తీసేసుకున్నాడు. తీసేసుకుని మూట కట్టి అక్కడ పెట్టాడు. పెడితే ఆ మూట కదలడం లేదు. కిందని పెట్టాడు, మరి రాదు. చూశాడు, ఇల్లు ముసలాయన పక్కన కూర్చొని ఉన్నాడు బ్రహ్మగారు. ఈయన పురోహితుడు. ఒరే అబ్బాయి, నువ్వేదో మంత్రం వేసావు, నేను చంపేస్తాను, ఇప్పుడు కదలగానే అడ్డు పెడతాను అంటే అయినా పాపం భయపడి వదిలేశాడు. వదిలేస్తే అన్నీ తీసేశాడు. కానీ అమ్మ కాళ్ళ మట్టెలు రాలేదు, చాలా బిగుసుగా ఉన్నాయి. కూడా తీశాడు, రాలేదు. ఎంత ప్రయత్నించినా రాలేదు. సరే, ఇలా పటగారు పెట్టి లాగుతామే. అలాగే తన పళ్ళు 2 ఆమె వేలుకి తగిల్చి, ఆ వేలు ఆ మట్టెకి లోపలికి పళ్ళ 2 వరసలు పెట్టి పటకం లాగాడు. అమ్మ పాదము నోటిలో తగిలితే వాడికంటే ధన్యుడు ఉన్నాడండి. దొంగకితనానికే కానివ్వండి, అమ్మ పాదము నోటిలోకి రాగానే ఒకసారి ఆ ఉన్నటువంటి పక్కన ఆయన నారాయణుడు దర్శనమైనాడు. ఎటు చూసినా అన్నిటిలో వాడే కనిపిస్తున్నాడు. స్వామి, నాన్ కండుకొండే నారాయణ ఎన్నో నామం అంటాడు. ఈ మొట్టమొదటి నోటంటే వచ్చిన అంగల్ పలకరందు శతాతిరలచందు శరుచ్చయ్యం కుత్తమన్నిల్లాద కోవలర్థం పొర్కొడియే